మేలులు నీ మేలులు మరిచిపోలేనయ్యా. నా ప్రాణము ఉన్నంత వరకు నేను నిన్ను విడిచిపోలేనయ్యా అనే పాట పాడుతాను. దయచేసి యవనస్తులు మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలా, పాడాలా. ఈ 40 రోజులు అయిపోయేసరికి మీరందరూ choirలో జాయిన్ అయిపోవాలి. రైట్, చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు, శబ్దాన్ని బలముతో కొట్టిన చప్పట్లు. మేలులు నీ మేలులు మరచి, కొంచెం సౌండ్ పెంచండి. మేలులు నీ పురుషులు మరచిపోలేనయ్యా. నా ప్రాణం విడిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. మేలులు మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు విడిచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయా. శ్రమలలో ఉన్నను నన్ను విడిచిపోలేదయా. రెండవసారి అందరూ పాడదామా అందరు కలిసి. కొండలలో ఉన్నను నన్ను కొంచెం గట్టిగా పాడనందరూ. శ్రమలలో ఉన్నను నన్ను విడిచిపోలేదయా. నీది గొర్రె పిల్ల మనసయ్యా. యేసయ్యా గొర్రె పిల్ల, స్వరమైతనందరూ. నీది గొర్రె పిల్ల మనసయ్యా. యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. రెండవసారి పాడండి. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలే. రెండవసారి పాడుతున్నా, అందరు కలిసి పాడదామా. అగ్నిలో ఉన్నను నేను, వెరీ గుడ్. శ్రమలలో నేను మునిగి, మరొకసారి పాడదాం మీ మాట. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయా. రెండవసారి పాడదామా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయా. నీది పావురము మనసయ్యా. యేసయ్యా పావురము మనసయ్యా. నీ
నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా. మేలులు నీ అందరూ పాడాలి. మేలులు నీ మేలులు చప్పట్లు కొడుతూ నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవైనావయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవైనావయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసు. హుషారుగా నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. ఆమేన్. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. నీది పావురము మనసయ్యా. చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడుతూ నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల 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 మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు విడిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, మరచిపోలేనయ్యా, విడిచిపోలేనయ్యా. దయచేసి కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు మనం సంఘంలో మనం చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కిపోయిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి ఇస్సాక్ అంకుల్ ముందుకొచ్చి సంఘంలో ఎవరెవరు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, ఎవరెవరు రోగంలో ఉన్నారో, ఎవరెవరు వేదనలో ఉన్నారో, చెప్పుకోలేని పరిస్థితిగతులు ఎంతమంది నలిగిపోతున్నారో అట్టి వారందరినీ దేవుడు స్వస్థపరిచి విడిపించి వారి హృదయాలకైనటువంటి ప్రతి గాయము నుండి బంధకము నుండి దేవుడు స్వస్థపరిచినట్లుగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మిక్కిలి ప్రేమిస్తున్న దేవాతి దేవుడా, నీకు వందనాలు స్తోత్రం నా తండ్రి. అయ్యా, నన్ను మమ్మలను మా సంఘమును ప్రేమించి మా ప్రభువా ఈ రీతికి నీ దాసుల ద్వారా మా తండ్రి ఈ ఉపవాస కూడికలు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు మా ప్రభువా. ఈ 40 దినములు జరగబోతున్న నాయన ఈ కూడికల్లో మా తండ్రి మా సంఘానికి వస్తున్న ప్రతి అయ్యా అనారోగ్యముతో అస్వస్థతతో వస్తున్న నీ బిడ్డలు నాయన, అయ్యా మా సంఘములో ఉంటున్న రోగులు నాయన, మా సంఘములో ఉంటున్న బలహీనులు మా ప్రభువా,
మా సంఘములో ఉంటున్న ప్రతి రోగమును చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటున్న ప్రతి వ్యాధి రోగములు సమస్తములతో సతమతమైపోతున్న నీ బిడ్డలందరినీ కూడా మా తండ్రి నీ సంపూర్ణ స్వస్థత దయచేయమని అయ్యా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. వారిలో ఉంటున్న ప్రతి చీకటి కార్యములు నాయన అయ్యా వారు మా తండ్రి ఆ వేదనలో బాధల్లో అయ్యా వారు కొట్టి మిట్టాడుతున్న అయ్యా సమయంలో మా తండ్రి వారికి తోడుగా ఉండి నాయన వారిని బలపరచమని మా తండ్రి, వారిని స్థిరపరచమని మా ప్రభువా, వారిని సజీవులుగా సాక్షులుగా అయ్యా యేసు పరిశుద్ధ సంఘములో నిలబెట్టమని మా తండ్రి అయ్యా ప్రార్థిస్తుండగా నాయన. అయ్యా మా సంఘములో మా తండ్రి అయ్యా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారయ్యా, అయ్యా దయ్యములు పట్టిన వారు ఉన్నారు ప్రభువా, అయ్యా కిడ్నీలు ఫెయిల్ అయిన వారు ఉన్నారు ప్రభువా, హార్ట్ ప్రాబ్లంతో ఉన్నారు ప్రభువా, అనేకమైన సమస్యలతో అయ్యా బాధలతో అయ్యా నా తండ్రి వారు నాయన ఎంతో వేదన కలిగి నా తండ్రి దుఃఖంతో కన్నీరుతో నిట్టూర్పుతో ఉన్నారు ప్రభువా. వారందరికీ కూడా మా తండ్రి ఈ 40 దినములు అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలు ముగింపు లోపల మా తండ్రి వారందరూ కూడా అయ్యా నీ నామములో సంపూర్ణ స్వస్థత పొందునుగా ప్రార్థిస్తుండగా నీ కార్యములు జరిగించండి ప్రభువా. అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చమని అయ్యా ప్రార్థిస్తుండగా నీ కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా మా సంఘములో నా తండ్రిగా నాయన నా తండ్రి నీ నామమును వెరగని ప్రజలు, నీ నామాన్ని వెరగని వ్యాధిగ్రస్తులు అందరు కూడా వచ్చి నాయన నీ సంఘములో నాయన నీ జీవపు ఊట అయ్యా పొంది అయ్యా ఇక్కడ స్వస్థతలు అద్భుతములు ఆశ్చర్యాలు జరుగుతున్నాయని అయ్యా ఒక నా తండ్రి గురి కలిగిన ప్రభువా విశ్వాసము కలిగిన ఆయన పరిగెత్తిన సంఘానికి వచ్చి బాగుపడులాగిన నీ కృప చూపించి సాయం చేయమని అనేకులను స్వస్థపరచమని మా సంఘములో నాయన ప్రతి ఒక్కరు వ్యాధిగ్రస్తులు ఉండకూడదని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పడాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలి, సజీవులు కావాలి, సాక్షులుగా నిలబడాలి ప్రభువా. సంపూర్ణ స్వస్థత విడుదల విముక్తి దయచేసి మీరే ముట్టి తాకి స్వస్థపరిచి బాగు చేసి ఈ 40 దినముల లోపు మా ప్రభువా వారందరినీ కూడా నీ సాక్షులుగా నిలబెట్టమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగేడు కూడా పొంది నాము తండ్రి. స్వస్థపరిచిన దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్దామని 2 నిమిషాలు. స్తోత్రం 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 చెప్పండి గట్టిగా, చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. ఏంటండి ఇదండి మీ శక్తి? ఇదేనా? ఇదా మీ శక్తి? సరిపోవట్లేదు. చెప్పండి గట్టిగా, కేకలేండి దేవునికి. స్తోత్రం 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 స్తోత్రం. నీవిచ్చిన స్వస్థతకై నీకు స్తోత్రములు 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవిచ్చిన ఆరోగ్యానికై స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి సమాధానం అక్క ముందుకు వచ్చి మన సంఘంలో ఉన్న యవనస్తులందరి కోసం, చదువుకుంటున్న వారి కోసం, ఉద్యోగ అవకాశాల్లో ఉన్నటువంటి పిల్లలందరి కోసం, ఇంకా వివాహాల కోసం సిద్ధపడుతున్న వారి కోసం, చిన్ననాటి నుండే వారు దేవుని సన్నిధానంలో వారు ఎదుగునట్లుగా, వారు ఫలభరితంగా వారి జీవితాలు మార్చబడినట్లుగా క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థిస్తున్నప్పుడు అందరూ స్తోత్రాలు చెప్తా ఉన్నాడు. ఏకీభవించండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా మీకు వందనములు అయ్యా. ఈ సాయంకాల సమయమున ప్రభువా ఈ 40 రోజుల ఉపవాస పండుగ దినాలకు నాయన మీరు మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా అయ్యా, యవన కాలంలో నాయన ప్రభువా మీ కాడి మోయటకు ప్రభువా అయ్యా మీ ప్రియులందరినీ సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభువా నిజంగా నాయన యవన కాలంలో మీరు చేసిన త్యాగాన్ని నాయన ప్రభువా ప్రతి యవన బిడ్డ నాయన ప్రభువా అయ్యా నాయన స్మరణకు తెచ్చుకొని ప్రభువా నిజముగా నాయన ప్రభువా అయ్యా మిమ్మల్ని పోలి జీవించడానికి నాయన ప్రభువా యవనస్తులను నాయన ప్రభువా నడిపించండి ప్రభువా. వారి హృదయాలలో మీ యొక్క పరిశుద్ధాత్మను నాయన ప్రభువా నిజంగా అభిషేకించమని ప్రార్థిస్తున్నాము. సహాయము దయచేయండి అయ్యా నాయన ప్రభువా. మీకు లెక్కలేని స్తోత్రములు నాయన. ఏ యవన బిడ్డ తప్పిపోకుండా నాయన ప్రభువా మీ సన్నిధానానికి సమీపముగా ఉండునట్లు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి నాయన. అదే విధంగా నాయన ప్రభువా చదువుకునే బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు నాయన. నిజంగా నాయన ప్రభువా అయ్యా నాయన ఇచ్చిన యొక్క చదువు విషయంలో ప్రభువా చక్కగా నాయన సమయం
సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు నాయన. అయ్యా సరైన వయసులో ప్రభా బిడలు చక్కగా నాయన చదువును నాయన కంప్లీట్ చేసుకోవడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నిజంగా నాయన అయ్యా వివాహాల విషయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి గనుడా నాయన. వివాహం కాని బిడలకు నాయన మీ నామంలో వివాహాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా సహాయము దయచేయండి. మీ చిత్తాన్ని ఎరిగి నాయన ప్రభా అయ్యా యవనస్తులు ప్రభా అయ్యా పెద్దలు నిర్ణయించిన వివాహాన్ని చేసుకొనటానికి నాయన ప్రభా మీ కృప చూపించండి, సహాయము దయచేయండి. అయ్యా నాయన అయ్యా మాట వినుటకు నేర్పించండి, లోబడుటకు నేర్పించండి నాయన, విధేయత చూపుటకు నేర్పించండి. తల్లిదండ్రుల మాట నాయన, పెద్దల మాట, సేవకుల మాట వినటానికి నాయన యవనస్తులను నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నిజంగా నాయన మీ సేవకులు చెప్పే ప్రతి మాట నాయన అయ్యా మీ యొక్క వాక్యాన్ని నాయన ప్రభా యథార్థంగా నాయన ప్రభా అయ్యా నాయన ప్రభా అయ్యా నాయన మాకు నాయన ప్రభ తెలియజేస్తుండగా అటు వాక్యాన్ని సారంగా నాయన ప్రభా అయ్యా మా ప్రియ యవనస్తులందరూ ప్రభ వినటానికి మీ కనికరమును చూపించమని ప్రార్థిస్తున్నాం. నిజంగా సహాయము దయచేయండి అయ్యా. మీ 3 విన్నపాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నిజంగా నాయన ప్రభ అయ్యా నాయన ప్రతి యవనస్తురాలు నాయన ప్రభ మీ కాడి మోయటకు నాయన అయ్యా కన్నీరు నాయన ప్రభ అయ్యా కార్చి నీ సన్నిధిలో మొరపెట్టుటకు ఈ 40 రోజుల్లో నాయన ప్రభ యవనస్తులను నాయన అయ్యా మీ కాడి మోయటకు సిద్ధపరచమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుని 2 చేతులపై ఎత్తి బిగ్గర దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చెప్పండి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన ఆలకించిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా ప్రతి వారి యవన జీవితాలను బాగు చేస్తున్నందుకు స్తోత్రం. అయ్యా వారి జీవితాన్ని వెలుగుమయంగా నీవు మార్చినందుకు నీకు స్తోత్రం 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 నాయన. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. అయ్యా నీ కృపలో బలపరిచినందుకు స్తోత్రం. అయ్యా మా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి ఆశీర్వాదం అన్న ముందుకు వచ్చి సహోదరుల ఆశీర్వాదం అని ఎక్కడో దయచేసి అందుబాటులో ఉండండి. మీరు ఎవరు అటు ఇటు తిరగబాకండి. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. ఆశీర్వాదం ముందుకు రావాలి త్వరగా. స్తోత్రం 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 స్తోత్రం. ఎంతమంది అయితే అప్పుల సమస్యలు ఊబిలో చిక్కుకొని పోయి ఉన్నారో, ఎంతమంది కుటుంబ సమస్యలతో అల్లాడిపోతా ఉన్నారో, అప్పు బాధలన్నీ దేవుడు తీర్చినట్లుగా ఎవరు నష్టపోయిన పరిస్థితిలో ఉన్నారో ఆ నష్టములో నుండి దేవుడు వారిని మేలులోనికి దేవుడు దాటించినట్లుగా క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి వారి అవసరతలన్నీ దేవుడు కుటుంబ అవసరతలన్నీ దేవుడు తీర్చినట్లుగా ప్రార్థన చేస్తారు క్లుప్తంగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెప్దాం, అందరం స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రము 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 నాయన. పరిశుద్ధుడా మీకు వందనాలు. స్తోత్రము స్తోత్రము నా తండ్రి. అయా నా తండ్రి ఇదిగో తండ్రి ఇంతవరకు నాయన అయా నా తండ్రి బలిష్ట రేఖల కింద నన్ను మమ్మల్ని అందరినీ కూడా భద్రపరుచుకొని అయా నా తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో అయా నీ దాసుల ద్వారా నా తండ్రిని మీరు ఇచ్చినటువంటి తలంపులను బట్టి మీకు వందనాలు నాయన. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన నా తండ్రి నాయన ప్రారంభించుంటుండగా అయా నా తండ్రి అయా ప్రారంభం మొదలుకొని నా ప్రభా అంతం వరకు నేను మీరు ఉండి నాయన కార్యములు జరిగించమని దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి అందరైతే అప్పుల సమస్యలతో నాయన అయా ఉంటున్నారో అయా అప్పులు కట్టుకోలేక అనేకులు తన నాయన లోకములో అనేకులు నా తండ్రి నాయన తన ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు నాయన. అయా నా తండ్రి సమయంలో నా తండ్రి నాయన వారి అప్పు బాధల నుంచి నా తండ్రి నాయన అయ్యా వారిని విడిపించని రాజా మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రతి అప్పు బాధ యేసు నామములో తొలగిపోవును గాక. అయ్యా మీరే కృప చూపించండి రాజా మీకు వందనాలు నాయన. అయ్యా అనేకులు నా తండ్రి నాయన అప్పుల వల్ల నలిగిపోతున్నా ప్రభా అయ్యా ఇటు తోచని స్థితిలో నా తండ్రి నాయన అనేకులు కన్నీరు మున్నీరుగా అయ్యా నా తండ్రి అనేకులు నష్టపోయిన ప్రభా అయ్యా చివరికి నా తండ్రి నాయన ఎవరికి ఆదరణ లేక నా తండ్రి నెమ్మది లేక అనేకులను నా తండ్రి నాయన అయా లోకాన్ని వదులుకొని పోతున్నారు నాయన. అటు వారు ఏ ఒక్కరు కూడా నశించి అయా నా తండ్రి నశించిపోకుండా నా ప్రభా ఏ ఒక్కరు కూడా అయా నా తండ్రి నీ వైపు తిరుగులాగున సహాయం చేయండి రాజా మీకు వందనాలు నాయన. ప్రతి అప్పు బాధ నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరే విడిపించి సహాయం చేయమని దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీకు వందనాలు అయ్యా నా తండ్రి. అంతేకాదు నాన్న వడ్డీలు కట్టుకోలేక అనేకులు నా ప్రభా నా తన విలపిస్తుండగా తండ్రి మీరే సహాయం ఇచ్చండి రాజా మీకు వందనాలు నాయన. దావీదైతే నా ప్రభా నీ వైపు కళ్ళెత్తి అయా నా తండ్రి చూస్తున్నట్లుగా మేము చూస్తున్నాము రాజా మీకు వందనాలు. అయా లోకం వైపు చూస్తే మాకేమి దొరకదు కానీ నాయన
దావీదు వల్లే నా తండ్రి అయ్యా 2 చేతులెత్తి నా తండ్రి నాయన నీ వైపు చూసి నీ ద్వారా సహాయం పొందుకున్నట్లుగా నా ప్రభా అనేకులు నా ప్రభా నీ వైపు చూసి నాయన సహాయం పొందుకునేలాగున అయ్యా వారి నా తండ్రి నాయన దుఃఖాన్ని తీసివేసి నా ప్రభా వారి అప్పుల బాధలను యేసు నామములో తొలగించి నాయన అయ్యా ప్రతి ఒక్కరూ నా తండ్రి అప్పిచ్చేవారిగా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి దీవెనకరంగా వీరిని మీరు మార్చమని సహాయం చేయమని దేవా మీకు వందనాలు స్తోత్రములు నమస్కారములు చెల్లిస్తూ అయ్యా ఇచ్చినటువంటి కొద్దిపాటి సమయాన్ని కొరకు స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. మన అప్పు బాధలన్నీ తీర్చిన దేవునికి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దామా? కొంచెం గట్టిగా చెప్దామా? ఇదేనా? చెప్పండి, ఉజ్జీవంగా చెప్పండి. ప్రతి అవసరత తీర్చిన దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రతి అవసరత తీర్చిన దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా మా తండ్రి అప్పిచ్చేవారిగా అయ్యా మమ్మల్ని నిలబెట్టబోతున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ముండ్లపాడు నుంచి జయమక్క వచ్చి ప్రార్థన చేస్తారు. కుటుంబాల్లో అందరూ ఐక్యత కలిగి జీవించలాగన ఏ కుటుంబము విచ్ఛిన్నము కాకుండానట్లుగా ప్రతి కుటుంబము క్రీస్తులో కట్టబడినట్లుగా కుటుంబాలన్నీ దేవుని సన్నిధిలో ఉండినట్లుగా కుటుంబంలో పిల్లలు పెద్దలు అందరూ వృద్ధి పొందినట్లుగా దేవుడు ఆశీర్వాద కార్యములు జరిగించినట్లుగా మనందరి కుటుంబాల కోసం సంఘం కోసం ప్రతి కుటుంబం కోసం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం 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 నేనా పరిశుద్ధుడా నీ నామానికే స్తోత్రం స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తి మందుడా సర్వాధికారి అయిన దేవా నీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఈ సమయం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను దర్శించునని ఉపవాస ప్రార్థనలకు వచ్చిన ప్రతి బిడ్డనైనా నువ్వే దర్శించమని నీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని నువ్వే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నైనా వాళ్ళ ప్రవర్తన అంతటిపైన నువ్వు అధికారం ఉండమని అడుగుతున్నాం తండ్రి. నైనా ఈ సంఘంలోనైనా ప్రతి బిడ్డనైనా నువ్వే దర్శించమని ప్రతి రోగిని యేసు నామమున స్వస్థపరచబడును గాక తండ్రి. అయ్యా నీకే నామానికే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. సేవకులు ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతున్నాం తండ్రి. నైనా నీ నామానికే ఘనత మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. నైనా అయ్యా అయ్యా నీ నామానికే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా అయ్యా కూర్చున్న ప్రతి బిడ్డనైనా ప్రతి బాధ నుంచి ప్రతి బంధకం నుంచి నజరైన యేసుక్రీస్తు నామమునే లయపరుస్తున్నాం తండ్రి. నైనా అయ్యా ప్రతి అపవాది క్రియలు యేసు నామమునే లయపరుస్తున్నాం తండ్రి. నైనా అయ్యా నీ నామానికే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి బంధకంనైనా యేసు నామమునే తెగిపోడుబడును గాక తండ్రి. నైనా ఓ రిఖా బాబో స్తోత్రం 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 నైనా పరిశుద్ధాత్ముడా నీ నామానికే స్తోత్రములు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డనైనా ప్రతి ప్రార్థనలు ప్రతి విన్నపములు ప్రతి విజ్ఞాపన ప్రార్థనలు నీ రాజ్యంలో చేర్చుకొని సఫలపరచమని అడుగుచు నీకే మహిమ ఘనత చెల్లిస్తూ నజరైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రతి మాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలకు ఇచ్చిన దేవునికి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రార్థన చేయండి, అడగండి దేవుణ్ణి. మా ప్రార్థన ఆలకించిన తండ్రి స్తోత్రాలు. కుటుంబాలని కడుతున్న తండ్రి స్తోత్రాలు. కుటుంబంలో నాయన నీ రాజ్య పరిపాలన నాయన నువ్వు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా మన మధ్యలో సహోదరులు జేమ్స్ అన్న ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ఈ 40 రోజులు ప్రతి వారిని దేవుడు బలపరిచి నూరింతల ఆత్మశక్తితో దేవుడు అభిషేకించి వస్తున్న ప్రతి దైవజనుడు మాట్లాడబోతున్న ఇక్కడ ప్రతి మాట మనందరిలో అది విస్తరింపజేసి అది దేవుడి కార్యములు మనలో జరిగించినట్లుగా ఫలభరితంగా మనందరి జీవితాలు ఉండినట్లుగా ప్రతి దైవజనుడు చెప్తున్న మాట ప్రకారం మనం జీవించినట్లుగా ఈ 40 రోజులు అనేక క్రొత్త ఆత్మలు దేవుడు మన సంఘానికి అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధుడు అయినటువంటి ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధ ఉన్నతమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాం నా తండ్రి. విశేషంగా నా తండ్రి మీ యొక్క అయ్యా తండ్రి దేవా దాసులకు నా తండ్రి మీరు ఆలోచన చెప్పి నా తండ్రి 40 దినాలు ఉపవాసము
చేయుటకు నా ప్రభా తండ్రి మీరు చూపుతూ వస్తున్న కృపకై వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం. ఈ మొదటి దినమున నా తండ్రి, ఈ పునరుత్థాన దినమందు నా తండ్రి ప్రారంభమవుతున్నటువంటి ఈ ఉపవాస కూడికను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, ప్రారంభము కంటే ముగింపు నా తండ్రి గొప్పదై ఉండునట్లుగా నా తండ్రి, అయ్యా దినదినము నూతన బలమును పొందుకున్నట్లుగా అయ్యా మీ సహాయము కొరకు అర్థిస్తున్నాం ప్రభు. మీకు వందనాలు అయ్యా. ఏ ఒక్కరు నా తండ్రి తప్పిపోకుండానట్లుగా నా తండ్రి, ప్రతి ఒక్కరు నా ప్రభు ఈ యొక్క ఉపవాస పండుగ దినాలలో నా తండ్రి మీ సన్నిధానములో మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించబోతుండగా మీ మహిమా సన్నిధి మీ ప్రభావ వాక్యాల చేత నింపబడినట్లుగా సహాయం అనుగ్రహించండి అయ్యా నా తండ్రి. మీ కనికరము కొరకు కనిపెట్టుకుని చుండగా నా తండ్రి, అయ్యా మీ మహిమా సన్నిధి చేత అయ్యా అదిగో తండ్రి మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మేము నింపబడినట్లుగా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. అవును రాజా, మీకు వందనాలు. ఏ ఒక్కరు నా తండ్రి, అయ్యా నా తండ్రి దేవా, ఏ యొక్క దినము నా తండ్రి పోగొట్టుకోక మీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించండి. అలాగే తండ్రి మా మధ్యకు తీసుకురాబోతున్నటువంటి అయ్యా దైవజనులను బట్టి వందనాలు అయ్యా. మీరు ముందుగానే అభిషేకించండి నా ప్రభా. అయ్యా వారితో మీరు మాట్లాడండి నా తండ్రి. మీకు వందనాలు అయ్యా నా తండ్రి దేవా. ఏ మాటల చేత నా తండ్రి ఇక్కడ అయ్యా నా తండ్రి మీ పరలోకపు మన్నాను కురిపింపబోచున్నారో నా తండ్రి, మేమంతా తృప్తిగా భుజించున్నట్లుగా నా తండ్రి సహాయం అనుగ్రహించండి. జీవజల ఊటను ప్రవహింప చేయండి ప్రభా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా అదిగో తండ్రి, ప్రతి విధమైనటువంటి శోధన, ప్రతి విధమైనటువంటి ఆటంకము, ప్రతి విధమైనటువంటి అప్పు బాధ, ప్రతి విధమైనటువంటి అనారోగ్యము నుండి నా తండ్రి సంపూర్ణమైనటువంటి స్వస్థతలు మేము పొందుకున్నట్లుగా, ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. మీకు వందనాలు. నూతన కార్యములను మీరు జరిగించండి అయ్యా. మీ కృప చేత బలపరచండి, మీ మహిమతో నింపండి అయ్యా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఈ 40 దినాలు నా తండ్రి అయ్యా నా తండ్రి మీ మహిమా సన్నిధి చేత నింపబడుతున్నా తండ్రి. ఘనమైనటువంటి నా తండ్రి దేవా అయ్యా పరిచర్య నా తండ్రి దేవా ముందు కొనసాగుటకు సహాయం అనుగ్రహించమని అనేక నూతన ఆత్మలు మీ సన్నిధికి ఆకర్షింపజేసుకోండి. మీకు వందనాలు అయ్యా. మీ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా తండ్రి దేవా నూతన బలమును నూతన శక్తిని అయ్యా మీలో మేము పొందుకొని ముందు కొనసాగుటకు సహాయం అనుగ్రహించమని అయ్యా తండ్రి దేవా మీ కృపలో అంతకంతకు వర్ధిల్లున్నట్లుగా సహాయం అనుగ్రహించమని యేసయ్యా సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. ఘనమైన కార్యములు అయ్యా నీవు జరిగించబోతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. దయచేసి కొద్ది నిమిషాలు అందరూ లేచి నిలబడి దేవునామని ఆరాధన చేసి ఆరాధన ముగించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడి మీ బైబుల్స్ అన్ని చక్కగా మీ చైర్స్లో పెట్టుకోండి. స్తుతించే సమయం ఇది, దేవుని కీర్తించే సమయం. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా రామే ప్రవహింప చేయుమయా. అందరు పాడదామా? జీవనదిని నా హృదయములో ప్రవహింప, ఓ జీవనదిని నా హృదయములో ప్రవహింప, శరీర క్రియలన్నీయో నాలో నశింప చేయుమయా. శరీర చప్పట్లు కొడుతూ నాలో నశింప చేయుమయా. జీవనదిని ఆమె ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా.
పరిస్థితులను ఉన్నా సరే ఆయన బలాన్ని ఇచ్చి నిన్ను నన్ను బహుబలముగా వాడుకొని పోతున్న దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాం, హుషారుగా పాడదాం. Praise the Lord. Hallelujah. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. ఆమేన్. బలహీన హుషారుగా నీ బలము ప్రసాదించుము. జీవనది గోరి నా హృదయములో ప్రవహింపచేయుమయా. హుషారుగా గట్టిగా చప్పట్లు, మీ శక్తి కొలది కొట్టండి. ప్రవహింప ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీ, ఎండిన ప్రతి పరిస్థితి ఈ ఉపవాస ప్రార్థనలలో తిరిగి జీవింపబడునుగాక. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. అగాధ చీకటిలో నీ వెలుగు ఉదయించుము. అగాధ చీకటిలో నీ వెలుగును వెలిగించుము. అగాధ చీకటిలో నీ వెలుగు వెలిగించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. హల్లెలూయా ఆమేన్. 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. రెండు చేతులందరూ పైకెత్తి కొద్ది నిమిషాలు మాత్రమే. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఈ 40 దినాలలో ఎండిన యేసయ్యా తిరిగి జీవింపచేయుమయా.
వెళ్ళు మార్గములో నీ ఆత్మను పంపుమయా, నే నడిచే మార్గములో నీ ఆత్మను పంపుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, నా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. రెండు చేతుల పైకెత్తి, అగాధ చీకటిలో నీ వెలుగును వెలిగించుము, అగాధ చీకటిలో నీ వెలుగును వెలిగించుము, అగాధ చీకటిలో నీ వెలుగును వెలిగించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా కుటుంబములో ప్రవహింపచేయుమయా, జీవనదిని మా సంగములో, నా సంగములో, నా కుటుంబములో ప్రవహింపచేయుమా. చివరిగా రెండు చేతులు అటు ఇటు అల్లాడిస్తూ హల్లెలూయా ఆమేన్, ఆహా హల్లెలూయా ఆమేన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా ఆమేన్, ఆహా హల్లెలూయా ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. వాక్య పరిచర్య కోసం మన మధ్యలో దైవజనుడు పాస్టర్ శాల్యం గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన జీవాధిపతి, గొప్ప దేవుడా మీకు స్తోత్రం. ఈ మొదటి దినమున మా మధ్య ఉన్నందుకు మీకు స్తోత్రములు నాయనా. మీరు మా మధ్య ఉన్నందుకు మీకు స్తోత్రములు నాయనా. ఈ రాత్రి నీ బిడ్డలు చేసిన ప్రతి విజ్ఞాపనకు మీరు జవాబు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రం. ఈ 40 దినాలు కూడా నా తండ్రి నీ నామానికి మహిమకరంగా ఈ కూడికలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. నీ స్తోత్రాలు. ప్రాముఖ్యముగా ఈ సమయంలో ప్రభువా నీ దైవజనుడు ప్రభు నీ పక్షాన నిలబడబోతుండగా మాకు కావాల్సిన వర్తమానం అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి బిడ్డను మీరు ఆదరించి నీ దీవెనలతో నింపమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు దేవుడు మొట్టమొదటి ప్రసంగం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడని? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దయచేసి మీ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టేస్తారా? ఇది ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠిత దినములు ఇవి. ఏ దినాలంట అమ్మా చెప్పండి? దేవుడికి మనము ఏర్పాటు చేసుకున్న దినము. ఏది మనల్ని అడ్డగించకూడదు, ఆటంకం చేయకూడదు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతుండగా దైవజనుల్ని మనం ఆహ్వానించుకుందాం, సిద్ధపడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఇవేనా సప్పిడి చప్పట్లు కాదు, కొట్టండి గట్టిగా చప్పట్లు దేవునికి. హల్లెలూయా హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. 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 ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఎందుకు ఉపవాస ప్రార్థనలు? దేనికని ఉపవాస ప్రార్థనలు? ఒకటి రైట్, ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని మనము బలపరుచుకుని నిమిత్తమై దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇంకా ఎందుకని ఉపవాస ప్రార్థనలు?
ఏంటమ్మా? ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు దేనికోసమై అంటే దేవుని సహాయము అర్థించుట కొరకై. హల్లెలూయా. ఏంటట? దేవుని సహాయాన్ని మనము అర్థించడం అంటే అడిగేదాని కొరకై. ఈ సహాయము ఏదైనా కావచ్చు. నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి ఉండవచ్చు, నీ అక్కరలకు సంబంధించి ఉండవచ్చు, నీకు కలిగినటువంటి వ్యాధి నుండి బాధ నుండి విడుదల కొరకై నీవు దేవుని దగ్గర అర్థించవచ్చు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. అనేక సమస్యలను దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఆ విషయాలన్నీ మనం దేవుని దగ్గర చెప్పుకొని మనము ఆ దేవుని సహాయం మనం అందరం పొందుకునే దాని కొరకే ఈ ఉపవాస ప్రార్థనలు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనం ఏమవుతున్నామంటే దేవుని కలుసుకోబోతున్నాం, దేవునికి దగ్గర కాబోతున్నాం. చెప్పండి, దేవుని కలుసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం, దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించాలి. ఈ ప్రార్థనలకి జవాబు రావాలి. మనము ఈ ఉపవాస ప్రార్థనలలో ఏం కావాలండి? మేలు పొందుకునే వారుగా మనం ఉండాలి. ఏమనాలి? మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఏమడగాలి దేవుని? ప్రాముఖ్యంగా ఏ విషయం గురించి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి? లోకములో ఉన్న వాటిని గుర్చా, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. నాకు ఒక పెద్ద బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ ఇస్తాడు. ఆ తర్వాత బిల్డింగ్ ఏమవుతుంది? నువ్వు ఇక్కడ ఉండవు, తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. ఆ బిల్డింగ్ ఎవరికి కావాలి? దాని కొరకు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి బిల్డింగే సంపాదించావు. లేకపోతే ఎంతో ఆస్తులు కావాలని కోరుకున్నావు, ఆస్తిపాస్తులని నీకు ఇచ్చిండు. ఏదైనా మనతో వస్తుందా? మనము దేవుని దగ్గర ప్రయాసపడి సంపాదించిన దానిలో, ఈ లోకంలో మనం సంపాదించిన దానిలో ఏది మనతో కూడా తీసుకొని పోలేము. మరి దేని కొరకు మన ప్రయాస? దేని నిమిత్తమై మనం దేవుని దగ్గరికి రావాలి? ఏ విషయమై మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర సహాయం అడిగి దేవుని వల్ల మనం ఏం పొందాలని మనం ఆశపడుతున్నామో అనేటువంటి సంగతుల గురించి మనం ఆలోచించాలి. నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకించాలా? ఏంటండి, మనందరి ప్రార్థన దేవుడు ఆలకించకపోతే నీ ఉపవాసాలు దండగే. దేవుడు నీ ప్రార్థన ఆలకించకపోతే మీ ఉపవాసాలు కూడా దండగే. కాబట్టి మన ప్రార్థన దండగా కావద్దు. మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చే దేవుడిగా ఉండాలి. ఇక్కడ యెషయా 58వ అధ్యాయంలో ఇక్కడ ఉపవాసాలు దేని కొరకు చేస్తారంటే ఇక్కడ చూడండి. యెషయా 52 నుంచి, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యుద్ధ విచారణ చేయుచు నా మార్గములు తెలుసుకున్న నిత్య కనపరచుదురు. నా మార్గాలను తెలుసుకోవాలన్నటువంటి ఇచ్చ అంటే కోరికను వారు ఈ విధంగా కనపరుస్తారు. ఎలాగండి? అనుదినము నా యుద్ధ విచారణ చేయుచు నా మార్గములు తెలుసుకుని ఇచ్చే పరిస్థితులు అంటారట. నీతిని అనుసరించు వారైనట్టు. ఎట్లంట? అబ్బో మేమేంగా భక్తులం అన్నట్టు. భక్తి లేదు. భక్తులైనట్లు నటన చేస్తారు, భక్తులైనట్లు దేవుని దగ్గరికి వస్తారు, భక్తులైనట్టుగా దేవుని దగ్గర విచారణ చేస్తారు. కానీ దేవుని ద్వారా వీళ్ళకేమి దొరకడం లే. కారణం ఏంటి? ఆ విధంగా వస్తారు. తర్వాత తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని, అది దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు, కోరుతారు. ఇచ్చేంటి? కోరిక. ఇచ్చేంటి? ఈ విధమైనటువంటి కోరిక. దేవుడు మనకు ప్రత్యక్షం కావాలి. నేను ఉపవాస ప్రాంతంలో దేవుని నేను చూడాలి, దేవుని ప్రత్యక్షత నేను చూడాలి, దేవుని సంపాదించుకోవాలనేటువంటి ఆశ మంచిదే. హల్లెలూయా. ఈ విధమైనటువంటి దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇస్తారు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? అబ్బో, ఏమంటారంట? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవయ్యా? రోజు మేము ఉపవాసం ఉంటున్నాం,
నువ్వెందుకు చూడటం లేదు? తర్వాత మేము మా ప్రాణములను మేము ప్రాణములను ఆయాసపరుచుగనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు? నీవెందుకు లక్ష్య పెట్టు? మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. నువ్వు మా ప్రాణాలు ఆయాసపరుచుకొని బాధపడి ఒక పక్క ఆకలితుంటే ఎన్నో గిరగ తనకలు ఏదో ఏదో మొత్తం చేస్తున్నా కానీ నీవెందుకు మమ్మల్ని చూడవు, మాకెందుకు జవాబు ఇవ్వవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. ఏం చేస్తారట? మీరు మీ వ్యాపారం చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తారు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఇదండి ఉపవాసం అంటే. కలహపడడం, కఠినమైన పని మన పనివర్చన చేయించడం, అన్యాయముగా గుద్దులాడడం, ఇలాంటివన్నీ మీరు ఈ విధంగా మీరు చేస్తారు. మీ కంఠధ్వని పరమున విడమనకుండునట్లు మీ కంఠ ధ్వని పరమున వినపడునట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ కొన్ని అర్థాలు వచ్చినాయి. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని వారు కోరుకుంటారు. ఈరోజు మనం దేవుని ప్రసన్నత చూడాలి, దేవుని ప్రత్యక్షత చూచినట్లుగా మనం ఉపవాస ప్రార్థనలు చేయాలి. అంతేకాదు మన కంఠ ధ్వని పరమున వినపడాలి. హల్లెలూయా. చెప్పండి, మన కంఠ ధ్వని ఏం కావాలి? ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఏం పని? ఏంటి అంత అవసరం? మన కంఠధ్వని పరమున వినపడాలి. ఇక్కడ కాదు, ఈ లోకంలో కాదు, చంద్రమండలంలో కాదు, ఇంకెళ్ళి గురుగ్రహంలో కాదు, ఇంకా ఈ గ్రహాలని దాటి ఆకాశాలని దాటి దేవుని సముఖంలో 7వ ఆకాశంలో అనుకుందాం. హల్లెలూయా. ఎక్కడంట? అక్కడికి పోవాలి. నీ స్వరం, మీ కంఠధ్వని అక్కన వినపడాలని, మీరు ఆ విధంగా వినపడినట్లుగా మీరు ఉపవాసం ఉండాలని లేఖనం సెలవిస్తుంటే, నిజంగా ఈ మాట బట్టి చూస్తే మనకేమర్థమవుతుంది? మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండడము లేదు అంటే, ఉపవాసం మనం సరైన విధంగా ఆయన సరిలో ఉపవాసం ఉంటే మన కంఠధ్వని ఇప్పుడు ఎక్కడ వినపడుతుందో చెప్పండి? పరమున, దేవుని సన్నిధిలో మన కంఠధ్వని అక్కడ వినపడాలి. మనం అడిగే ప్రతి విషయం దేవుడు ఆలకించాలి. ప్రతిదీ దేవుని వలన మనం పొందుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలని వ్రాయబడింది. హల్లెలూయా. పోతుందా మన ప్రార్థన? మన కంఠధ్వని పరలోకానికి వెళ్తుందా? ఆ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మనం ఉపవాసం ఉండాలంటే, ఉపవాసము అనగా ఉపవాసం చేసేటప్పుడు మనం దేవునికి దగ్గరవుతున్నాం కాబట్టి ముందు అంటే మీరు బహుగా ప్రార్థన చేసిన, యెషయా 19:19 మీరు బహుగా ప్రార్థన చేసిన నేను మీ ప్రార్థన వినను. డైరెక్ట్ కూడా చెప్పేసి చెవావు. మీరు బహుగా ప్రార్థన చేసి నేను మీ ప్రార్థన వినను. బహుగా అంటే గంటలు చేయండి మీరు, ఆయన నేను మీ ప్రార్థన నేను వినను అంటున్నాడు దేవుడు తేటగా. ఎందుకని మా ప్రార్థన వినవు? ఎన్నొచ్చినండి? యెషయా 1:15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. దేవుని సహాయము కొరకు మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. ఈరోజు చూసారా, రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరైనా మనకు ఇష్టం కానులు కనపడితే ఏం చేస్తామండి? మనకి ఇష్టం కాని వాళ్ళు మనకి ఎదురొస్తున్నకు ఏదో పని ఉన్నట్టు మనం ఇటు దిక్కులు చూస్తూ పోతారని వాళ్ళ మొహం చూసిట్టున్నావు. వాళ్ళ మొహాలు ఎదురుకొచ్చి మళ్ళీ పలకరిస్తారో ఏమో చేస్తారని ఇటు పక్కన చూస్తూ పోతారా? ఆ విధంగా చేస్తారా చేయరా? ఇక్కడ మొహము చాటు చేసుకోవడం. కాబట్టి మీ కంఠస్వరము పరమన వినపడట్లే మీరు ఉపవాసం ఉండడం లేదు. మీరు ఒకవేళ మీరు బహుగా ప్రార్థన చేసిన నేను మీ ప్రార్థన వినను. మీరు చేతులు చాపి సహాయం కోరితే మిమ్మల్ని చూడక నా కన్నులు, మిమ్మల్ని చూడకుండా నా కన్నులే కప్పేసుకుంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎట్లా? మనం చేసే ప్రార్థనలు వ్యర్థమైపోతే ఎలాగా? మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలని కోరుకున్నట్లయితే ఏం చేయాలండి? మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే 16 మిమ్మును కడుగుకొనుడి, మిమ్మును శుద్ధి చేసుకొనుడి. ఏంటంట? మిమ్మును
ఉపవాస ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఏం కావాలండి? మిమ్మల్ని కడుగుకొనుడి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి, మీలో ఉన్న అపవిత్రతను తీసి పారవేయండి. నీ పాపము నీ చేతిలో ఉండడం చూసి నువ్వు దాన్ని విడిచిపెట్టినట్లయితే, నీ గుడారంలో నుండి దుర్మార్గత నువ్వు కొట్టివేసినట్లయితే, నీ మనసు తిన్నగా నీవు ఆయన వైపు నిలిపినట్లయితే దేవునిలో ఆనందిస్తావు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుందని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. పాపాన్ని విడిచిపెడితే, పాపాన్ని విడిచి నువ్వు ఆయన వైపు తిరిగితే, కాబట్టి మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. తలంపులు ఊహలు కేవలము చెడ్డవిగా ఉన్నాయని దేవుడు చూచాడు. అది ఇక్కడ ఆరాధ్యంలో చూస్తే వారి తలంపుల ఊహలన్నీ కేవలము చెడ్డవి అని దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. కానీ మన హృదయం దేవుని ఎదుట ఏ విధంగా ఉంది, ఏ విధంగా దేవుని దగ్గరికి వస్తున్నాం? మన హృదయం శుద్ధి కలిగిందిగా ఉన్నదా, అపవిత్రమైనదిగా ఉన్నదా? దేవుని దగ్గరికి ఎందుకోసం వస్తున్నామండి? మన హృదయాన్ని శుద్ధిపరుచుకునే దాని కొరకు, దేవునితో సహవాసం కలిగి ఉండే దాని కొరకు, దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండే దాని కొరకు, దేవుని స్వరం వినున్నట్లుగా, మన స్వరం పరమన వినపడినట్లుగా, మన అక్కర్లకు దేవుడు మనకు సహాయము చేయనట్లుగా దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు కడుక్కునుడి, శుద్ధి చేసుకోండి. కడుక్కోండి, శుద్ధి. ఎక్కడ అపవిత్రత, ఎక్కడ మనలో పాపం ఉందో ఇవన్నీ మనం పరీక్షించుకొని ఆ విధంగా చేసినప్పుడు దేవునికి దగ్గర అవుతాం. హల్లెలూయా. గతంలో మీరు పాపులయ్యుండి దేవునికి దూరస్తులుగా ఉన్నారట అన్యులు. వారు పాపులుగా ఉండి దేవునికి ఏమయ్యారు చెప్పండి? దూరస్తులుగా ఉన్నారు. ఇప్పుడైతే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మీరేమవుతున్నారు? ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా మార్చబడుతున్నారు. దేవునికి మిమ్మల్ని సమీపంగా తీసుకొని పోయేది ఆయన రక్తమైనది. హల్లెలూయా. ఆయన రక్తముతో మిమ్మల్ని మీరు కడుక్కోనండి, శుద్ధి చేసుకోనండి. ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీ దుష్క్రియలు నాకు కనబడకుండా, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోండి. కీడు చేయుట మాను. ఎవరికి కీడు చేయవద్దు. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలత నీకు కొలవబడుతుంది. ఎవరికి కీడు చేయవద్దు. హల్లెలూయా. మేలు చేయుటలో ఆనందించేటువంటి దేవుడు ఆయన అందరికీ ఉపకారి, మహోపకారి. కాబట్టి ఆయన ఎవరి ఎడల ఉపకారాన్ని కృతజ్ఞత గలవారి ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల, అందరి ఎడల ఆయన ఉపకారి, మేలు చేసేటువంటి దేవుడు. నీతిమంతుల మీద, భక్తిహీనుల మీద ఆయన సూర్యుడిని ఉదయింపజేసేటువంటి వాడు. లోకములో లోకమంతరిపైన వర్షాన్ని కురిపించి తగిన ఆహారాన్ని, పంటను కురిపించేవాడు. ఆయన గాలిని మంచిగా వారిని లోకంలోకి పంపి మనుషుని బ్రతికేదాని కొరకు ఆక్సిజన్ మంచిగా ఇచ్చి మనుషుల్ని జీవింపజేస్తున్నాడు. ఆక్సిజన్ లేకపోతే మనుషులు ఏమవుతారు? హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఆక్సిజన్ లేదంటే ఏం చేస్తారు? మొహానికి ఒకటి ఈ తర్వాత కూడా పెడతారు ముక్కులోకి. ఓ పక్కన సిలిండర్ ఉంటుంది. ఆ సిలిండర్లోంచి ఏం రావాలి? ఆక్సిజన్ నుంచి ఈ ముక్కులోంచి పోయి వీళ్ళు బ్రతికేదాని కొరకు. ఆ ఆక్సిజన్ లేక, ఆక్సిజన్ అందక కరోనా టైంలో ఎంతోమంది చచ్చిపోయారు. ఇవన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగా ఇస్తూ, ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగా చేస్తూ ఉంటే మనం ఆ దేవుని గురించి ఎంతగా మనం ఆయనకు కృతజ్ఞత గల వారిగా ఉన్నాం. కృతజ్ఞత గలవారి ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన అందరికీ ఉపకారం. అంటే నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేని కూడా నీవు మరచిపోవద్దు అని లేఖనం సెలవిస్తోంది. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయండి. చేతనైతే ఆ ప్రకారంగా చేయండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీ కంఠస్వరము పరమున వినపడినట్లుగా, మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఉపవాసం ఉండడం లేదంటే, ఆ విధంగా మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే మన కంఠధ్వని పరమున వినపడుతుంది. మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 27వ వచనం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 27వ వచనం. యాజకులు అప్పుడు లేవీయుల యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను వారి ప్రార్థన ఆకాశమున ఉన్న పరిశుద్ధ నివాసమునకు చేరును. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాస స్థలానికి, దేవుని సన్నిధికి చేరింది వారి ప్రార్థన. ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వారి ప్రార్థన ఆకాశమందున పరిశుద్ధ నివాసానికి ఆ యొక్క ప్రార్థన చేరిందని లేఖనం స్పష్టంగా జలవిస్తోంది. నిజంగా నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది. చెప్పండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలదయ్యునంట. బహుబలం ఏందట? బహుబలం. నీతిమంతుని విజ్ఞాపన మనస్ఫూర్తిగా చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుంది. దేవుని ద్వారా మనకు జవాబు అందుతుంది. ప్రభు స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కీడు చేయుట మాని మేలు చేయుడి. కీడు చేయడం మాని మేలు చేయ నేర్చుకొనుడి. దుష్క్రియలు మాని నా వైపు తిరగండి. మంచి పనికిరాని క్రియలు విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి. ఆ విధంగా తిరిగితే మన ప్రార్థన దేవుని సన్నిధిలో చేరుతుంది. ప్రభు స్తోత్ర. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనంలో కొర్నేలి విషయంలో మనం ఆలోచిస్తే ఏంటండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, తర్వాత దాన ధర్మాలు చేసేటువంటి వాడు, తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అయితే మధ్యాహ్నం 3 గంటల వేళ దేవదూత ప్రత్యక్షమై, కొర్నేలి నీ ప్రార్థన, చెప్పండి, నీ ప్రార్థన వినపడింది, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. కొర్నేలి, ఇదిగో నీవు నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు చెప్తాడు. నువ్వు పిలిపించుకో, పేతును పిలిపించుకో, యొప్పేకు మనుషులు పంపించి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. జకర్యా ఎలిజబెతులు దేవుని న్యాయ విధులను అనుసరించి దేవుని భయభక్తులు కలిగి నడుచుకునేటువంటి వారు ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారు సంతానం కావాలని. పెళ్ళైనప్పటి నుంచి ఇగో పిల్లలు పుడతారు. అసలు పిల్లలే పుట్టలే. వీళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులు అయిపోయినారండి ప్రార్థన చేసి. మనమేమంటాం? ఏమి దేవుడులే, ఇంతకాలమా మేము ఎక్కడైనా మార్గం తప్పినామా? మేము మార్గాన్ని విడిచిపెట్టేమైనా తెలియనామా? మేము న్యాయంగా నడుచుకోవడం లేదా? మేము యథార్థంగా ప్రవర్తించడం లేదా? దేవుడు ఇంత మా మీద కనికరం లేదా? దేవుడు ఇంత అన్యాయస్తుడా అని మనం ఏమేమో చెప్తాం. ఇక దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏమీ చేయలేదు. మంచి మనసుతో వారు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు. హఠాత్తుగా దేవదూత ప్రత్యక్షమై, జకర్యా నీ ప్రార్థన వినపడింది. హల్లెలూయా. సంతానం కావాలని కోరి ప్రార్థన చేస్తూ వచ్చారే, ఇదిగో నీ భార్య గర్భవతి అయి కుమారుని కంటుంది, యోహాను అని పేరు పెడతారనేసరికి, ఈ మాట చెప్పేసరికి ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. బాబోయ్, ఈ సంగతి నాకు తెలుసు, నేను చూడబోతే ముసలోని, ఇది ఎలా సాధ్యం? నాకు తెలుసు బాబాయ్ అంటున్నాడు. ఇదిగా చెప్పేది ఎవరు అనుకున్నా? నీకు దేవుని సమ్ముఖం నుంచి వచ్చిన నేను, నీ భార్య గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది, యోహాను పేరు పెడతావు, అంతే. నీవు నా మాట నమ్మలేదు కాబట్టి నీవు బిడ్డకు పేరు పెట్టేంత వరకు ఏమవుతావండి, నీవు మోగవాడుగా ఉంటావని చెప్పేసిండు. దేవుని మాట నమ్మాలి. దేవుని మాటలు ఏం చేయాలి? నమ్మాలి. వెంటనే మూగాడైపోయాడు. బయటకు వచ్చిండు, సంగీలు చేస్తుంటే యువత ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఏమో అర్థం కావడాలే. వీళ్ళు బయట వాళ్ళు అనుకుంటారు మీకేమో దర్శనం కలిగిందేమో, దేవుడు కనపడేమో, మొత్తానికి మూగడైపోయాడు మాటలు అని అనుకున్నారు. కానీ మొత్తానికి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ పిల్లోడు పిల్లోడుగా పుట్టలే. పిల్లోడికి పుట్టాలంటే 9 నెలలు కాలం నిండాలి. మళ్ళీ పేరు పెట్టాలంటే మనకు వారమో ఎంతో
ఉండి మళ్ళీ పేరు పెట్టుకోవాలి. అప్పటిదాకా ఇంకా పిల్లడికి పేరు పెడదామని అందరూ ఆలోచిస్తుంటే ఈయన పలక తీసుకొని రాసి పెట్టండి, యోహాను పేరు పెట్టండి. వాళ్ళ తాతల పేర్లు కాదు, వాళ్ళ నాయన పేర్లు కాదు. పిల్లలు పుడితే మా జేజ కలిసి రావాలి, లేకపోతే మా జేనాయన పేరు కలిసి రావాలి, వాళ్ళ పేర్లు కలవాలి, వీళ్ళ పేర్లు కలవాలి. ఇట్టడి చాలా మాటలు వస్తాయి, వింటుంటాం. హల్లెలూయా. ఇదిగో దేవుడు చెప్పిన పేరు యోహాను అని పేరు పెట్టేసి అన్నాడు అంతే. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచూ వత్తురేని నేను మీ మనవి ఆలకిస్తా. కాబట్టి మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలంటే ముందు మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించండి. అందుకే మీకు మీ దేవునికి మీరు చేసిన దోషములు అడ్డుగా ఉన్నాయి కాబట్టి మీరు ఆయన చూడలేకపోతున్నారు, ఆయన దర్శనం పొందలేకపోతున్నారు, మీ స్వరం ఆయన దగ్గరికి చేరడం లేదు. మీరు బహుగా ప్రార్థన చేసిన ఆయన వినలేకపోతున్నాడు. ఎందుకని? ఆయన చెవులు మందంగా ఏం లేవు, బాగానే ఉన్నాయి. మన దోషాలు అడ్డుగా వచ్చి మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరకుండా ఉంది. అందుకే మన పాపముల విషయం మొట్టమొదటిగా పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. మనం దేవునికి సమీపంగా వెళ్ళాలంటే ముందు మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అనేటువంటి మాట మనతో దేవుడు హెచ్చరిస్తుంది. కాబట్టి ఏం చేయాలండి? మనం ఆయన సన్నిధిలో తగ్గించుకొని మనం ఆయన సన్నిధిలోనికి వచ్చేసి ఆ విధంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి జవాబు వస్తుంది. కానీ అలా కాకుండా నేను దేవునికి అది చేస్తున్నా ఇది చేస్తున్నా అన్నట్లయితే సామెతలు 21 వచ్చిన ఒక మాట రాస్తుంది. సామెతలు 21వ అధ్యాయము 27వ వచనం. భక్తిహీనులు అర్పించు బలుడు యెహోవాకు హేయములు. ఎట్లా అర్పిస్తే? దురాలోచనతో అర్పించిన అది మరీ హేయమట. భక్తిహీనులు అర్పించే బలులు హేయములు, అవి దురాలోచనతో చేస్తే ఇంకా హేయములట. కాబట్టి లంచాలు ఇచ్చి పనులు జరుపుకుంటున్నాం కదా చాలామంది. ఇప్పుడు దేవునికి లంచాలు ఇద్దామా? ఎట్లా మన ప్రార్థన, ఎట్లా ఏదో మనకు సాయం దొరుకుతుందని ఆలోచించదామా? ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఆయన లంచాలు తీసుకునే దేవుడు కాదు. నీ మనస్సు శుద్ధి కావాలి. నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలంటే ఉపవాస ప్రార్థనల ద్వారా మనము దేవుని తట్టు తిరగడం అవుతుంది. ఉపవాస ప్రార్థనల ద్వారా ఏమవుతుందండి? దేవుని తట్టు మనము తిరగడం అవుతుంది. ఎప్పుడైతే దేవుని తట్టు మనము తిరుగుతామో దేవుడు మన తట్టు తిరిగే దేవుడుగా ఉన్నాడు. యోవేలు 2:13-14 మనం చూస్తే, యోవేలు 2వ అధ్యాయము 13-14 వచనంలో దేవుని వైపు మనం తిరగాలట. ఏ విధంగా తిరగాలి? నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును. నీ దేవుడైన యెహోవా ఎట్లాంటి వాడండి? నువ్వు ఎవరి దగ్గరికి పోతున్నావు? నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గల దేవుడు. చెప్పండి, కరుణ, నీడల కరుణ చూపించే దేవుడు. ఆయన వాత్సల్యము నీపై కురిపించే దేవుడా. కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు. ఏంటంట? శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని. ఏం చెప్పుకోవాలంట? మన పైకి వచ్చే శాపము, కీడు అంత తొలగిపోయినట్లుగా మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గర రావాలి. మీ వస్త్రం చింపుకో, పైకి వస్త్రం చింపడం కాదు, లోపల హృదయాన్ని చింపుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. కానీ హృదయాన్ని చింపండి. బాహ్యమునకు యూదుడు అంటే శరీర సంబంధమైన సున్నితి కలిగిన వాడు యూదుడు. దేవుని ప్రేత ఏర్పరచబడ్డ జనాలలో సున్నితి అనేటువంటిది దేవుడితో నిబంధన చేసినటువంటి ప్రజలకు సున్నితి వారు చేయబడడం జరిగింది. ఇక్కడ బాహ్యమునకు సున్నితి కాదు, అంతరంగమున జరుగు సున్నితి. ఇక్కడ అంతరంగములో మనము కోయబడాలి. వ్యర్థమైన దాన్ని కోసి తీసి పడేసేయాలి. దేవునికి అనుకూలంగా మనం ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నట్లుగా మీ దుర్మార్గతను మీ దృష్టికలు విడిచి నా వైపు తిరగండి అని లేఖనం సెలవిస్తుండగా మనం ఆ విధంగా మనం దేవుని వైపు తిరుగుతున్నప్పుడు మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కోపము మనకు వచ్చే రోగాలు, బాధలు, శ్రమలు దేనికోసం వస్తున్నాయి? మనం దేవుని మాట వినకనే,
దేవుని కోపం మన మీద ఉండడం ద్వారానే. యోనాకు ఎందుకు వచ్చింది శ్రమ? దేవుని మాట వినక తర్కీషు పోతున్నప్పుడు ఏం జరిగిందండి? శ్రమ ఎదురైంది. ఓడలో ఉన్న వారు చచ్చడానికి సిద్ధంగా ఉన్నామని భయపడిపోతున్నారు వాళ్ళందరూ. తీరా ఎవరిని బట్టి కీడు సంభవించిందని బట్టి ఆ చీటి వేసి చీటి దొరికింది. అబ్బాయి నువ్వు ఎవరు నాయన, ఎవరు, నీ ఊరేంటి, నీ పేరేంటి, నీ సంగతి ఏంటి? నేను ఆకాశమునకు భూమి కలిగించిన సృష్టికర్త అయిన ఆ దేవుని సేవకుని. మంచిదే, డిగ్రీ బాగానే ఉంది. హల్లెలూయా. మరి దేవుని మాట వింటున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని మాటను వెంబడించేవాడుగా ఉన్నావా? ఎందుకు వ్యతిరేకమై దేవుని మాట వెనక నువ్వు తిరస్కరించి ఏం చేస్తున్నావు? నినేవికి వెళ్ళమని దేవుడు సెలవిస్తే తర్కీష్కి ఎందుకు పోతున్నావు? ఆ నినేవికి వెళ్ళిపోయి ప్రకటించమన్నాడు. ఎందుకు నినేవికి వెళ్ళి ప్రకటించమన్నాడు? ఆ నినేవే పట్టణస్థుల ఏంటంటే పాపము దేవుని దృష్టికి చేరింది. అందుకే ఆ నినేవే పట్టణాన్ని దేవుడు ఏం చేయాలని కోరుకున్నాడండి? నినేవే పట్టణాన్ని దేవుడు దాన్ని నాశనం సంకల్పించాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. యోనా గ్రంథం ఒకసారి చూద్దాం, చూడండి. యోనా 3వ అధ్యాయం 763 పేజీ, బైబిల్లో 763 పేజీ, 3వ అధ్యాయము 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని. ఏమవుతుందంట? ఇక 40 దినములకు ఈ నినివే పట్టణము ఏమవుతుంది చెప్పండి? ఎందుకని నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి ఏం చేయాలట? ఈ దుర్మార్గతను, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. మనుషులని దుర్మార్గతను విడిచిపెట్టి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక దేవుని కోపాన్ని తిప్పివేయడం ఉపవాస ప్రార్థన అంటే. దేవుని కోపాన్ని చల్లార్చడం ఉపవాసం అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నినివే పట్టణం ఇక 40 దినాలకు నాశనమైపోతుంది, బుగ్గిగా పోతుంది. నినివే పట్టణం, సోదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు కోపగించి ఏం చేశాడు? వాటిని అగ్ని కురిపించి దాన్ని కాల్చివేశాడు. అంతే, బూడిదైపోయినాయి. గోడలు ఇనుము మొత్తం అంతా బూడిదైపోయింది. ఏది పట్టుకున్నా కానీ ఇటు పిండి అయిపోవడం తప్ప ఎంత ఎర్రగా కాలిపోయాడు ఆ అగ్నికి. చూడండి, ఆ విధంగా బూడిదైపోయినాయి. నేనేమి పట్టణం యొక్క పాపం కూడా ఆ విధంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ పట్టణానికి దుర్గతి సంభవిస్తుందని పోయి ప్రకటన చేయి, దాన్ని నాశనం చేయబోతాను ప్రకటన చేయనప్పుడు ఇక 40 దినాలకు ఏం చేయాలంట? ఇక వచ్చిందా దేవుని కోపం? వాళ్ళందరూ మనసు మార్చుకొని తమ చెడును తను వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి వారు పశ్చాత్తాపులై దేవుని దగ్గర మరి ప్రార్థన చేసినప్పుడు తాను చేస్తున్న కీడును చేయక దేవుడు పశ్చాత్తాపడి ఆ పట్టణం అంతటినీ కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా ఉపవాస ప్రార్థనలు 40 దినాలలో ప్రకటిస్తాం. ఏంటండి? గొప్ప కీడు కలుగుతుంది అని చెప్తే ఇప్పుడు ఈ ఉపవాసం 40 దినాలలో మనకేం కలుగుతుందండి? గొప్ప ఆశీర్వాదం మనపై వస్తుంది. హల్లెలూయా. ఈ 40 దినాలకు మనం గొప్ప దీవెనలు, మనం ఆశీర్వాదాలు మనం దేవుని సన్నిధిలో మనం చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏ విధంగా దేవుని దగ్గర రావాలంటే యాకోబు 4వ అధ్యాయము 8 నుంచి 10.
యాకోబు 4వ అధ్యాయం 8 నుండి 10 వరకు. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. పాపులారా, పాపులారా, మీ చేతులను శుభ్రం మీ చేసుకోండి. చేతులను శుభ్రము చేసుకొనండి. ద్విమనస్కులారా, ద్విమనస్కులారా, మీ హృదయములను మీ పరిశుద్ధపరచుకోండి. హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, ఏడవండి. మీ నవ్వు మీ దుఃఖమునకు, నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము మీ చింతకును ఆనందము చింతకును మార్చుకొనుడి. మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. దేవుని స్తోత్రం. ప్రభు దృష్టికి ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని దగ్గరికి రండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అప్పుడు ఆయన మిమ్మను, ప్రభు స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని వలన హెచ్చింపబడినట్లుగా, దేవుని మనల్ని ఆశీర్వదించినట్లుగా మనం ఆయన యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, దేవుని దగ్గర రండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా, దేవుడు మిమ్మల్ని గొప్ప చేయనట్లుగా, దేవుడు తన ఆత్మీయ ఆశీర్వాదాలు మనపై మెండుగా కుమ్మరించబడినట్లుగా మనం ఈ 40 దినాలలో గొప్ప మేలు పొందాలి. ఆ 40 దినాల పట్టణం పాడు చేయాలనుకున్నప్పుడు దేవుడు దాన్ని కాపాడిండు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు మనల్ని ఇంకా అంతకంటే ఎక్కువగా మిన్నగా మనల్ని దీవించడానికి కొరకు మన పాపాలు, రోగాలు, శాపాలు అన్నీ తొలగిపోయి, పాపాలు పోవాలి, రోగాలు పోవాలి, శాపాలు కూడా తొలగిపోయినట్లుగా మనల్ని మనం కడుక్కొని మనం ఆయన సందులో పశ్చాత్తాపంలో ఆయన సందులో మనం ప్రార్థన చేస్తే నిశ్చయంగా మనం దేవుని వలన మనం గొప్ప మేలు, ఆశీర్వాదాలు మనం ఆయన సన్నిధిలో పొందగలుగుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు మన మనస్సాక్షిని ఎట్లా ఉంచుకోవాలంటే, అపోస్తల కార్యము 23వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యము 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై, ఏమంట? మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. ఈ మనస్సాక్షి కల్మషం తోచకుండా. ఈ మనస్సాక్షి కల్మషం అంటే కల్మషం. ఇప్పుడు బుడ్డికి లైట్గా చిమ్నీ పెడతాం కదా, గాజు చిమ్నీ పెడతాం. ఆ పైన పెడితే అది బాగా వెలిగిస్తుంది. అది వెలంగా అదేమో చుట్టూ మసిలాగా కల్మషం ఏర్పడుతుంది. మళ్ళీ దాన్ని కడిగితే మళ్ళీ శుభ్రంగా నీట్గా తయారవుతుంది. అలాగే మీ మనస్సాక్షి, నేను మంచి ఏంటంటే మంచి, అక్కడ చదివి మళ్ళీ రిపీట్ చేయండి. నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటిని. హల్లెలూయా. దేవుని ఎదుట నేను ఆ విధంగా నేను నడుచుకుంటున్నాను. కాబట్టి దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. మంచి మనస్సాక్షితో ప్రార్థన చేయండి. మీ ఆత్మ ఏంటండి, హెబ్రీలో 9వ అధ్యాయంలో ఒక మాట రాసింది. ఏమనండి? క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవింపను మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందని వ్రాయబడింది. అందుకే ఆయన రక్తాన్ని మనం కోరుకోవాలి. ఆయన రక్తాన్ని మనం కోరుకుని మన హృదయాలు పరిశుద్ధపరచుకోవాలి. మనం మిమ్మల్ని మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా శుద్ధి చేసుకుని దేవుని దగ్గర మనం అడిగినప్పుడు నిశ్చయంగా దేవుడు మనం ఏమి అడుగుతున్నామో అవన్నీ ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడవు అంటే మనం అడగాల్సిన పని కూడా మనకి ఇక లేదు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఇస్తాడంటే ఇప్పుడు మనం చదువుకున్నాం. మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. దేవుడు మిమ్మల్ని దేవునితో మిమ్మల్ని నింపాలి. కాబట్టి ఏ విధంగా దేవుని దగ్గర రావాలో మనం మరి దేవుని వాక్యంలో తెలుసుకున్నాం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. సరే, మంచిది. ఏమడుగుతారమ్మా? ఉపవాసం 4 రోజులు ఉపవాసం ఉంది కదా, అసలు మీకేం కావాలని కోరుకుంటున్నారు? పర్లేదు, మెల్లగా చెప్పండి. ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏ విషయం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారు? దేవుడు ఎక్కడైనా ఏమైనా చెప్పాడా నన్ను అడగండి అని? ఈ విషయమే నన్ను అడగండి అని దేవుడు ఇప్పుడు చెప్పాడా? ఆలోచించండి. ఏమడుగుదాం దేవుని దగ్గర? ఏమడుగుదామండి చెప్పండి. దేవుని దగ్గర ఏం అడుగుదాం? ఈ ఉపవాస ప్రార్థనలో ఏం పొందుకుందాం? ఏం అడుగుదామండి? బైబిల్లో అడగమని, ఏ విషయం అడగమని చెప్పాడు దేవుడు? బొర్రలకి అందలేదు ఎవరికి?
ఏంటమ్మా? అందరూ మౌనమైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమడగాలంట? పిల్లోడికి ఏంటంట అన్నప్రాసన చేసేటప్పుడు ఇప్పుడు ఓ పక్క అన్నం పెడతారు. అన్నప్రాసన చేసే సమయంలో ఏం చేస్తారంటే ఓ పక్క అన్నం పెడతారు, ఓ పక్క బైబిల్ పెడతారు, ఇంకో పక్క కత్తి పెడతారు, ఇంకొక పక్క డబ్బులు పెడతాడు. వీడు ఎక్కడికి పోతాడో అని చూస్తూ ఉంటారు అందరూ. ఎక్కడికి పోతాడో, తిండి కాడికి పోతే తిండి పోతూ, కత్తి కాడికి పోతే వీడు హంతకుడు, డబ్బులు కాడికి పోతే డబ్బులు బాగా వస్తాయి. ఒకవేళ బైబిల్ పట్టుకుంటే వీడు మంచి సేవకుడు అయిపోతాడు. వీళ్ళ ఉద్దేశాలు ఏంటి వీళ్ళ ఉద్దేశాలు. హల్లెలూయా. మరి ఇప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఏం పట్టుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం అడగమన్నాడు దేవుడు? ఈ లోకంలో ఏ దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నా అవన్నీ కొంతకాలం పనికి వచ్చేటివి మనకి లోకంలో. కొంతకాలం మన సమస్యలు తర్వాత మళ్ళీ మామూలే. అందుకే లూకాసు వార్త 11:13లో లూకాసు వార్త 11:13 మీరు చెడ్డవారయ్యండి. అబ్బో, ఏంటంటే మీరు చెడ్డోళ్ళైనా మీ పిల్లలకు మంచి యువులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. అడిగేదేదో అడగాల్సింది పోగొట్టుకొని లోకమంతా అడిగి ఏం ప్రయోజనం? అసలైన పట్టుకోవాలి. మనం అసలైనే పట్టుకోవాలి. దేవుని వరాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలి. దేవుణ్ణే మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. మొదట ఆయన రాజ్యం నీతిని వెతకడం కాదు, మొదట యెహోవాను వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, నిత్యము ఆయన సన్నిధిని వెతకండి. నీ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము, దేవుడా నీవు నాకు కావాలి. లోకంలో ఆకాశమును నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. హల్లెలూయా. కాబట్టి మనకు నీవు నాకు కావాలి. దేవుని వెతకండి, దేవుని వరాన్ని సంపాదించుకోండి, పరిశుద్ధాత్మ కావాలని అడగండి, ఆత్మ పూర్ణులుగా మార్చబడండి, ఆత్మ వరాలతో నింపబడండి, సంఘం అంతకంతకు క్షేమాభివృద్ధి పొందినట్లుగా. హల్లెలూయా. ఏం కావాలండి? ఏం కోరుకోవాలండి? ఐశ్వర్యమా? ఏం కావాలి మనకు? జ్ఞానమా? వరాలు? ఏం కావాలంటే ఇవన్నీ నిలిచిపోతాయి. కానీ పరిశుద్ధాత్మ మనకు నిత్యం ఆయన మనలో ఉండేవాడు, మనతో ఉండేవాడు, నడిపించేవాడు, మనకు మేలు చేసేవాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మను మనం కోరుకుంటే అన్నీ మనకు బోధిస్తాడు, మనకు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు, మంచి స్నేహితుని సంపాదించుకోవాలి మనం. హల్లెలూయా. ప్రాణ స్నేహితుడు ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టుంటే ప్రాణ స్నేహితుడు క్రీస్తు ఆత్మను దేవుడు మీ హృదయానికి పంపుతున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ మనకు కావాలని కోరుకోవాలి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఏం కోరుకుందాం? ఈ ఉపవాస ప్రార్థనలో ఆత్మ పూర్ణులుగా మార్చబడాలి. మద్యముతో మత్తులైండకుడి ఆత్మ పూర్ణులైనడి. ఆత్మ లేనివారు ఆత్మ కావాలని కోరుకోండి. చెప్పండి. ఆత్మ లేనివారు ఆత్మ కావాలని కోరుకోండి. ఆత్మ పొందిన వారు ఆత్మ పూర్ణులుగా ఉండాలని కోరుకోనండి. ఆత్మ వరాలతో కూడా నింపబడండి. ఎందుకంటే సంఘక్షేమము కొరకు ఇవన్నీ అవసరం. సంఘక్షేమకు ఇవన్నీ కూడా అవసరం. నీ దగ్గర బెల్లం ఉంటే ఏమొస్తాయండి? ఈగలని అందరికి వచ్చే సామెత కదా. బెల్లం ఉన్న కాడికి ఏమొస్తాయి? లైట్ ఉన్న కాడికి ఏమొస్తాయి? పురుగులు వస్తాయి. అవునా కదా? నీ దగ్గర ఏం లేదు, నీ కాడికి ఎవరు వస్తారు? ఎవరు రారు. అంటే నువ్వు బికారి అయితే ఎవడు రాడు. నీతో స్నేహం కూడా ఎవడు? డబ్బులుంటే స్నేహితులు ఎక్కువైపోతారు. చెప్పండి. డబ్బులుంటే ఎక్కువ, అది సంగతి. కానీ ఈరోజు మనకు మంచి స్నేహితుడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, విడవక ప్రేమించేటువంటి వాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. మాకు కొన్ని స్నేహితులు కొంతకాలం ఉండి కొంతకాలం విడిచిపెట్టవచ్చేమో, కానీ విడవక ప్రేమించే స్నేహితుడు ప్రాణ స్నేహితుడు. కాబట్టి ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడని చెప్పినటువంటి వాడు. కాబట్టి ఆయనను మొట్టమొదటిగా మనం కోరుకోవాలి. తర్వాత రెండవదిగా ఇంకేం ప్రార్థన చేయాలి? ఏ విషయమే ప్రార్థన చేయమని దేవుడు సెలవిచ్చాడు. ఏంటమ్మా? దేవుని స్తోత్రం. మంచిదిలే. హల్లెలూయా. బైబిల్లో కావాలి నాకు, నోటి మాటలు కాదు, బైబిల్లో కావాలి. ఇప్పుడు చెప్పుకున్నాం. మీరు ఏం అడగాలంటే పరిశుద్ధాత్మ అడగండి, ఎంతో నిశ్చయంగా తండ్రి మీకు ఇస్తాడు అని ఉంది. నిశ్చయంగా
ఇస్తాడంది. రెండవదిగా ఇంకేం అడగాలి దేవుని? ఏంటయ్యా? ఇంకా ఏమి అడగాలి? బైబిల్లో కావాలని చెప్పలే. ఏం అడగాలండి? అది సొలొమోను అడిగాడు. నీకెందుకు జ్ఞానం? నీ జ్ఞానం ఇంట్లో కూడా ఉండవు మనం. హల్లెలూయా. ఇంకేం కావాలి? ఏమని కావాలి? ఏమడగమన్నాడు? కీర్తన 2:7లో నన్ను అడుగుము. దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? నన్ను. మీరేమడుగుతున్నారు? ఏమడుగుతున్నారు? ఉద్యోగం కావాలి దేవుడా, డబ్బులు కావాలి దేవుడా, వాన కావాలి దేవుడా. చెప్పండి, ఏం కావాలంట? ఎదురు పంటలు పండాలి దేవుడా, బాగా వానలు. నేను ఒక ఆయన, నాకు తెలిసిన ఒక మనిషి ఉన్నాడు, బాగా ప్రార్థన చేయనా, వానల కోసం ప్రార్థన చేయనా, మంచిగా ప్రార్థన చేయనా అంటాడు, బాగా పండాలంటాడు. పండిన తర్వాత ఏమి గుడికి కూడా దేవుడికి తీసుకురాడు. ఇంకా అయిపోయి ఏం దేవుని గుడికి ఏం దేవుడు అంటే నీకు అన్ని దేవుడు ఇవ్వాలి, కానీ నువ్వు దేవుడికి ఏమి ఇవ్వకూడదా? ఎట్రసే వానాలి? ఇంకా ఏ విధంగా దేవుడు వాన ఇవ్వాలి? వాన కోసం ప్రార్థన చేయండి అంటారు. ఆయన మాట వింటే ఆ సకాలంలో దేవుడు వాటిని వాటి కాలములో వర్షాలు కురిపిస్తాడని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. వాటి కాలంలో దేవుడు వానలు కురిపిస్తారు, అంతే. కాబట్టి మనం అడగవలసింది ఏంటి? వానలు కావాలని కాదు, లేకపోతే పిల్లలు పుట్టాలని కాదు, పిల్లలు లేరని కాదు. ఏది అడిగినా కానీ ఇది మనకు మంచి శ్రేష్టమైన విషయాలు ఏవి కావవి. మనం విడిచిపెట్టిపోయేటుంటే ఎక్కువగా భాగం. హల్లెలూయా. ఏమడగాలి మరి దేవుని? నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమి దిగంతముల నేను నీకు. పెళ్ళైన వాళ్ళు ఏం కోరుకుంటారు? పిల్లలు కావాలి కోరుకుంటారు. మీకు పిల్లలు వద్దా? పిల్లలు లేకపోతే గొడ్రాన్ అంటారు కదా. పిల్లలు లేకపోతే ఏమంటారు? గొడ్రాన్ అంటారు. ఇంకా ఊరికి గీరుతూ ఉంటారు. ఇక పిల్లలు లేకపోయినా నువ్వు నాకెందుకు పిల్లలు ఇవ్వడం లేదని ఈ యాకోబు ఎవరిని ప్రేమించిండు? రాహేలును, లేయాను ప్రేమించాలి. రాహేలు పిల్లలు పుట్టిన తొందరగా, లేయకు మీన పిల్లలు పుడుతుంటారు. ఏమేమో నాకు పిల్లలు ఇస్తామంటే నేను దేవుని బదులుగా నేను ఉన్నానా అని ఈ విధంగా నేను దేవుని నీకు పిల్లలు ఇచ్చేదానికి. పిల్లలు ఇచ్చేది దేవుడే. హల్లెలూయా. కాబట్టి శారీరక పిల్లలు కావాలని కోరుకుంటాం, కానీ ఆత్మీయ సంబంధంగా మనం ఎందుకు పిల్లలు కావాలని కోరుకోవడం లేదు? ఆత్మ సంబంధమైన సంతానం మనకు కావాలని దేవుని ఎందుకు మనం అడగడం లేదు? నన్ను అడుగుము, జనములకు స్వాస్థ్యము కాదు, భూమి దిగంతంలో నేను ఏం చేస్తాను? నీకు ఏమిస్తానన్నాడు? నన్ను అడుగుము. ఒక్కని అయ్యా, ఒక్కడు చాలయ్యా. నీకొక్కడా? వారానికి చెప్పండి, ఒక్క ఆత్మ కావాలని అడుగుతారా? ఇద్దరు కావాలని అడుగుతారా? నెలకి ఎన్ని కావాలి? వారికి ఒకరైతే నలుగురు సంపాదించుకోవాలి, నలుగురిని కనాలి. ఆ నది ప్రక్కన ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు ఏం చేస్తాయి చెప్పండి? నది ప్రక్కన ఉన్నటువంటి జీవవృక్ష చెట్లు ఏం చేస్తాయి? సంవత్సరానికి 12 కాపులు కాస్తాయి. సంవత్సరానికి ఎన్ని కాపులంట? నెలకు కాపే. ఇప్పుడు కొన్ని జామ చెట్లు వచ్చినాయి, హైబ్రిడ్ జామ చెట్లు. అవి ఎప్పుడు చూసినా కాయలు తెంచుతుంటే మళ్ళీ కాయలు ఉంటూనే ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనం ఏంటండి, మనం ఫలించేవారుగా ఉండాలని కోరుకున్నట్లయితే నన్ను అడుగుము. మీరు ఒక్కొక్కరు 1000 మంది కావాలని దేవుని వాక్యం సింపుల్గా చెప్తుంది. చెప్పండి, ఒక్కొక్కరు ఏం కావాలా? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగను, ఎన్నిక లేనివాడు బలమైన జనంగా మార్చబడతారంట. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎన్నిక లేనివాడు, ఒంటరి అయినవాడు 1000 మంది, ఎన్నిక లేనివాడు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే 10,000 మంది. ఇద్దరు కలిసి ప్రార్థన చేసినంతట జయించగల శక్తి దేవుడు ఇస్తారు. కాబట్టి ఆత్మీయ సంతానాన్ని, ఈ సంతానం మనం కనాలి అనుకుంటే దేవునితో మనం సహవాసం, మన ఆత్మ దేవుని ఆత్మతో ఏం కావాలి చెప్పండి? కలిసిపోవాలి, ఏకం కావాలి. భార్య భర్తలు ఏక శరీరమై ఉన్నారు. ఈరోజు మనము కూడా దేవుడి ఆత్మతో కలుసుకునేవాడు దేవుని ఆత్మతో ఏకాత్మగా మార్చబడాలి. హల్లెలూయా.
ఓ దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా దేవుని అడగాలి. నన్ను అడుగుము జనములకు స్వాస్థ్యముగాను. ఏమిస్తాడంట? గట్టిగా చెప్పండి, ఏమిస్తాడంట? జనములు, అనుములు కాదు, జొన్నలు కాదు. జనములు అంటే, జనము అంటే ఎంతమంది అండి? మీరంతా ఒక జనం, మీరంతా కలిసి ఒక జనం. ఏమిస్తాడు? జనములు అంటే ఇట్లాంటి గుంపులు గుంపులు దేవుడు మీకు జనమిస్తాడు. హల్లెలూయా. భూమి దిగంతముల వరకు నా గట్టు ఈడదాకనే, నా గట్టు ఈడదాకనే కాదు, నీ గట్టు ఎక్కడి దాకా పోవాలి? భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ప్రభు చెప్పిన మాట. భూదిగంతములు నాకు సాక్షులై ఉంటారు. ఈరోజు ఎక్కడెక్కడో సంఘాలని భూమి మీద విస్తరిస్తుంటే మన సంఘం ఎందుకు విస్తరించడం అంటే ముందు మనం ఆయన నమ్మడం లేదు. ఈరోజు మనం వాక్యం విన్నాం పగలు. విశ్వాసం, ఏంటంటే విశ్వాస వాక్యము మనం నమ్మడం లేదు. దేవుని మాటలు నమ్మడం లేదు. దేవుని మాటలు నమ్మి ప్రార్థన చేయడం లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు నమ్మాలి. ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో మనం మొరుపెట్టేవారుగా ఉన్నట్లయితే జనములు ఇస్తాడు. భూమి దిగంతముల వరకు, భూదిగంతములు నీకు సొత్తుగా ఆయన నీకు ఇస్తాడంటే మన సంఘము భూదిగంతముల వరకు విస్తరించబడాలి. వారిలో ఒంటరి ఎవడు మేము ఒక్కొక్కరు 1000 మంది కావాలా దేవుడా. హల్లెలూయా. ఎంతమంది మన గుళ్ళో? 700 ట్రాపోని 700 అనుకున్నాను లిమిట్గా. 700 మంది, 700 ఇంటూ 1000 వేసుకోండి. 700 ఇంటూ 1000 ఎంత అవుతుంది? ఎంత? 700 ఇంటూ 1000. ఈ యొక్క 3 సున్నాలు, ఆ యొక్క 2 సున్నాలు, 5 సున్నాలు, 7 లక్షల మంది అవుతారు. ఎంతమందమ్మా కావాలి? ఉపవాస ప్రార్థనలో మన సంఘం విస్తరించాలి. ఈ మధ్య ఇచ్చే దర్శనాలు ఏంటంటే, ఇదిగో బహు విస్తారమైన జనం రాబోతున్నారు మందిరానికి. హల్లెలూయా. ఒకరు కాదు, రకరకాలుగా మంచి మంచి దర్శనాలు వస్తున్నాయి. దేవుడు మన సేవను ఆస్వాదించబోతున్నాడు. అందుకే ఉపవాస ప్రార్థనలు కూడా మనం తోడై మనం ఉన్నాయి. అందుకే మనం ఏం మొదలు పెట్టాలి ఈ ఉపవాస ప్రార్థనలో? నన్ను అడుగుము జనము నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. ముందు నీ ఆత్మ కావాలి ప్రభువా. తర్వాత రెండవదిగా జనములు కావాలి దేవుడా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తే మనకు విస్తారమైన జనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ప్రకటించెదను మీ సువార్తను, ప్రార్థించెదను మీ ప్రజల రక్షణకై. ప్రకటించెదను మీ సువార్తను, ప్రార్థించెదను మీ ప్రజల రక్షణకై. పరిశుద్ధ పరచుము మహాసంగముగా, పరమ తండ్రి నిన్ను చేరగా. పరిశుద్ధ పరచుము మహాసంగముగా, పరమ తండ్రి నిన్ను చేరగా. శాశ్వతమైన మీ ప్రేమతో, ఎడబాయని మీ కృపతో, శాశ్వతమైన మీ ప్రేమతో, ఎడబాయని మీ కృపతో. నీరు కాటిన మీ తోటగా నన్ను మార్చుము నా యేసయ్యా. నీరు కాటిన మీ తోటగా నన్ను మార్చుము నా యేసయ్యా. శాశ్వతమైన మీ ప్రేమతో, ఎడబాయని మీ కృపతో, శాశ్వతమైన మీ ప్రేమతో, ఎడబాయని మీ కృపతో. హల్లెలూయా. ఏం ప్రార్థన చేయాలి? అయ్యా నీ ఆత్మ పూర్ణుడిగా నన్ను మార్చు, నీ ఆత్మ నాకు కావాలని ప్రార్థించు. రెండవదిగా జనములను
కావాలని, నాకు జనములు నాకు స్వాస్థ్యం దేవుడా, నాకు ఆత్మీయ సంతతి కావాలి, అందుకే నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నానని ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా మొదటి తిమోతి 2:1 సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము, సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా మన జీవితంలో బ్రతకాలంటే మనుషుల రాజుల కొరకు, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. మనుషులందరి కొరకు, మీ ఇరుగు పొరి వారి కొరకు, మీ స్నేహితుల కొరకు, మీ బంధువుల కొరకు, ఊర్లో ఉన్న వాళ్ళందరి కొరకు. ఊరు దాటితే ఇంకొక ఊరి మీద పడ్డాం, ఈ ఊరిది అయిపోతే ఇంకొక ఊరి మీద పడ్డాం. ఒక ఊరిలో కొట్టలు కాలితే గాలికి ఏమవుతుందండి, ఈ కొట్టలు అగ్గిపోయి ఇంకొక ఊరి మీద పడి ఆ ఊర్లో కూడా కొట్టలు కాలిపోతాయి. మీరు మండాలి. హల్లెలూయా. బాగా ప్రార్థన చేయాలి. మీరు మండుతూ అనేక మందిని ఏం చేయాలి? మండించేవారుగా మీరు ఉండాలి. కొవ్వొత్తి మండుతుంటేనే అనేక కొవ్వొత్తులు వెలిగించగలుగుతుంది, కానీ అది ఆరిపోయింటే ఏ కొవ్వొత్తిని కూడా వెలిగించలేదు. కాబట్టి ఈరోజు ఆయన జీవంతో నువ్వు నింపబడ్డవాడుగా, ఆయన శుద్ధిగా లోకంలో జీవిస్తూ దేవుని కొరకు బలమైనటువంటి సాక్షిగా ఈ లోకంలో మనం బ్రతకాలి. చస్తా ఏమి తీసుకుపోలేము. నీవు సంపాదించిన ఆత్మలు నిన్ను అక్కడ వెల్కమ్ చెప్తాయి అక్కడ. హల్లెలూయా. ఎంతమందిని దేవునికి సంపాదిస్తే అంతగా దేవుని దగ్గర నీకు ఘనత కలుగుతుంది. కాబట్టి పూర్వకాలంలో ఎవరయ్యా భాగ్యవంతులు అంటే తెలుసా? పూర్వకాలంలో ఎవరిని భాగ్యవంతులు అంటారు? ఎవరికి సంతానం ఎక్కువ అంటే వాళ్ళు భాగ్యవంతులు అంటారండి, పూర్వకాలంలో మాట. ఈరోజు మనం కూడా ఆత్మీయ సంతతిని మనం సంపాదించుకున్న వారిగా భాగ్యవంతులుగా మనం దేవుని సన్నిధిలో కనపడాలి. మనతో వెళ్తున్నప్పుడు మనతో అనేకులు దేవుని దగ్గరికి మనం తీసుకొని వెళ్ళేవారుగా ఉండాలి. అది మనతో వచ్చేటటువంటిది. ఈ లోకంలో వాటి ఏది అడిగినా కానీ ఏది మనం తీసుకుపోలేం. దానికోసం మన ప్రయాసంతా వ్యర్థమని ప్రసంగి చెప్పుకొచ్చాడండి. ఇష్టమైందంతా అనుభవించిండు, కోరినంతా సంపాదించాడు, రాజులకు వెళ్ళిన సంపదను సంపాదించుకున్నాడు, మనులు మానికి మొత్తం అన్ని సంపాదించుకున్నాడు, కానీ ఏం ప్రయోజనం లేదనుకున్నాడు. దేవుని భయభక్తులు కలిగి ఆయన మార్గాలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి విధి. కాబట్టి లోకంలో మనం బ్రతికి ఆయన మార్గాలను అనుసరిస్తూ ఆయన కొరకు బహుగా ఫలిస్తూ ఆయన రాక నిమిత్తం మనం ఎదురు చూసే వరగా ఉందిగాక ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఈ ఉపవాస ప్రార్థనలో, మొట్టమొదటి దిన ఉపవాస ప్రార్థనలో మనము దేవుణ్ణి అడుగుదాం, అయ్యా నీ ఆత్మశక్తి మాకు కావాలైనా ప్రభువా, నీ ఆత్మ శక్తితో నన్ను మమ్మల్ని కుమ్మరించు నాయన. దయచేసి మీ బైబిల్స్ మీ కుర్చీల్లో పెట్టి మోకరిద్దాం కొద్ది నిమిషాలు. దయచేసి కుర్చీలన్నీ వెనక్కి జరిపి మీరున్న ప్రాంతంలోనే మోకాలేయండి. అయ్యా నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపు ప్రభువా. అయ్యా నిన్ను ప్రార్థిస్తుండగా, నీ నామాన్ని ఘనపరుస్తుండగా ఉపవాసంలో ఉన్నటువంటి దైవిక శక్తిని మేము ఏ విధంగా పొందుకోవాలో నేర్చుకుంటున్నాం. ఈ మొదటి ప్రసంగం నుండి జరగబోతున్న అనేక ప్రసంగాలు మన వ్యక్తిగత జీవితాన్ని దేవుడు మార్చినట్లుగా ఒక గొప్ప అనుభవం. దయచేసి నిలువు మోకాళ్ళు చక్కగా వేయండి. మోకరించగలిగే వారందరూ చక్కగా మోకరించండి. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే దయచేసి మీరు మీ కుర్చీలోనే కూర్చుండి, పర్లేదు. దయచేసి అడగండి. ఒక్క నిమిషం అందరూ నోర్లు గట్టిగా తెరిచి, బాగా తెరిచి, నువ్వు దేవుడు మాత్రమే, ఇంకెవరు లేరు. నువ్వు దేవుడు మాత్రమే. గొప్పగా, ఎంత గొప్పగా దేవుని అడగలవో, నువ్వు ఎంత గొప్పగా దేవునితో మాట్లాడగలవో, నువ్వు ఎంత గొప్పగా ప్రార్థన చేయగలవో అంత గొప్పగా రెండు చేతులు పైకెత్తి దేవుని మొరపెట్టు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రాలు. మొరపెట్టండి, అడగండి.
అయ్యా నీకు స్తోత్రం. అయ్యా మా స్థితిగతులను మార్చయ్యా. అయ్యా మా పరిస్థితులను మార్చు నాయన. ఈ ఉపవాస ప్రార్థనలు నీకు మరో పెడుతున్నాం ప్రభువా. అయ్యా మమ్మల్ని విస్తరింపచేయండి నాయన. అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. కారు మేఘము వలె మమ్మల్ని అలుముకుంటున్న ప్రతి స్థితిగతులు యేసుక్రీస్తు నామములో అవి లయపరచబడును గాక. నీ వెలుగు, నీ శక్తి, నీ బలము, నీ పరిశుద్ధాత్మ అగ్నితో మేము రగులుకొందుము గాక. ఓ రిమౌదరల రమరసియా మనశంద రిమమ మమ మనతుర మమోరి కౌరల రమ దివ్య బోరుల రమది దేవమ మనశరణ మమ. అయ్యా నీ ఆత్మ, నీ ఉజ్జీవము ప్రభువా నాలో ప్రవహింపచేయండి నాయన. స్థితిగతి మారిపోవాలి అయ్యా. ఏ అనుభవంలో ఉండి ఏ అనుభవంలో నేను నడుస్తున్నాను ఈ రాత్రి మా అనుభవములన్నీ అయ్యా మారా అనుభవం వలె మార్చబడును గాక. మారా అనుభవం మేము మారిపోదుము గాక. నీ వెలుగులో మేము వెలిగించబడుదుము గాక. అయ్యా నీకు స్తోత్రము స్తోత్రం. అరవండమ్మా, అరవండి ఆర్తధ్వనితో దేవుని మొరపెడదాం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రం. ఏ స్థితిలో పడిపోయావో ఇదిగో దేవుడు నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. ఆయన నిన్ను బలపరచబోతా ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, నేను నిన్ను వృద్ధి పొందింపజేసేదను, నేను దీవిస్తాను అని ఆయన తన తోడు ప్రమాణం చేసుకున్నాడు. తన తోడు ప్రమాణము చేసిన దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, ప్రియ దేవుని ప్రజలారా, ఈ ఉపవాస ప్రార్థనలో ఒకవేళ దయచేసి నువ్వు తీర్మానం తీసుకోగలిగితే ఇదిగో దైవజనుడు మన మధ్యలోనే ఉన్నాడు. మీరు ఇంకా లోకంలో ఉన్నారేమో, ఇంకా పాపంలో ఉన్నారేమో, లేదా ఇంకా బలహీనంగా అనారోగ్యంగా ఉన్నారేమో, దయచేసి లేచి నిలబడండి. అయ్యా మేము దేవుని శక్తితో నింపబడాలి. ఈ రోజు నుండి దేవుని అభిషేకము మా మీద కుమ్మరించబడాలి. దేవుని ఆత్మ శక్తితో మేము మండాలి. మేము నా పిల్లలము, నా కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో వెలిగించబడాలి అన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు దయచేసి లేచి నిలబడి ముందుకు రండి. దయచేసి లేచి నిలబడి ముందుకు రండి. దయచేసి లేచి నిలబడి బలిపీఠం దగ్గరికి రండి. దయచేసి మీకోసం దైవజనులు వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరు ముందు కేవలం నేను ఎవరైతే దేని గురించి అయితే చెప్పిన వారు మాత్రమే రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి పరిచర్యలో ఉన్న సహోదరు కొంచెం లైన్లో ఉంచండి. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. మిగిలిన వారందరూ ఏకీభవించండి. అందరు రావద్దమ్మా, అందరు రావద్దు. నేను చెప్పిన వారు మాత్రమే రండి. వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం యేసయ్యా నాకు కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం యేసయ్యా. దయచేసి లైన్లో రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. అమ్మ లైన్లో రండి అమ్మా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి మాకు. ఈ ముందున్నవారు ఎవరు పాడొద్దు. నీ పరలోక అభిషేకం కావా, ప్రార్థన శక్తి మాకు. దయచేసి ఒక్కొక్కరుగా లైన్లో ప్రార్థన చేసుకుని వెళ్తా ఉన్నాడు. మిగతా వాళ్ళు ప్రార్థనలు ఏకీభవించండి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన వెలుగుతో ఆత్మలో మీరు ప్రార్థన పూర్వకంగా రండి. ఓ హల్లెలూయా. ప్రార్థన చేయించుకున్న వాళ్ళు వెళ్ళండి. ఓ రామ హల్లెలూయా హల్లెలూయా. యేలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింప దయచేయుమా. యేలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింప దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు
భాగ్యమీయుమా ప్రార్థించి నిన్ను భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం యేసయ్యా మా కావాలయా నీ ఆత్మ అభిషేకం ప్రార్థన శక్తి మాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థన శక్తి మాకు సంగమా పాడదామా అందరూ నీ పరలోక అభిషేకం సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నా కావాలయా సింహాల గుహలో దానియేలు శక్తి ఈ లోకంలో నా కావాలయా నీతో నడిచే కృపనీయుమా నీతో నడిచే కృపనీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా యేసయ్యా యేసయ్యా మాకు కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా గ్లోరీ యేసయ్యా మాకు అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి మా కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి మాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా పేతురు ప్రార్థింపక నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరాదేవా పేతురు ప్రార్థింపక నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరాదేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె ఈ చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నవాడిని అభిషేకించు యేసయ్యా యేసయ్యా మాకు కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలి దయచేసి పరిచర్యలో ఉన్న అందరు పిల్లలు రండి దిగండి దయచేసి పరిచర్యలో ఉన్న అందరు పిల్లలు దయచేసి పరిచర్య నీ ఆత్మ అభిషేకం చేతులు ఎత్తండి అమ్మా మీ చేతులు ఎత్తండి పరిచర్యలో మొత్తం యేసయ్యా మాకు కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా యేసయ్యా మాకు కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి మాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి మాకు కావాలయా నీ పరలోక అభిషేకం అందరు లేచి నిలబడదామా యేసయ్యా అందరు లేచి నిలబడదాం మాకు కావాలయా నీ ఆత్మ అభిషేకం
అందరూ చేతులెత్తి యేసయ్యా కావాలయా నీ ఆత్మ అభిషేకం కావా యేసయ్యా యేసయ్యా మాకు కావాలయా నీ ఆత్మ అభిషేకం కావా గట్టిగా యేసయ్యా మాకు కావాలయా నీ ఆత్మ అభిషేకం ఓ కావాలయా నీ ఆత్మ అభిషేకం యేసయ్యా నాకు కావాలయా నీ ఆత్మ అభిషేకం కావాలయా. దయచేసి ప్రార్థన చేసుకున్నా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు అనేక మంది నూతనంగా జన్మించాలి. హల్లెలూయా. రేపటి దినము ఉపవాస ప్రార్థన పగలు, ఉపవాస ప్రార్థన తదుపరి బ్యాప్టిజం కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు పేర్లు ఇచ్చిన వాళ్ళు రాలేదు, కానీ పేరు చెప్పనోళ్ళు వచ్చిండ్రు. ఒకరు ఇచ్చినది వాళ్ళకి, వీరికి వాళ్ళకి కలిపి రేపు పగులిద్దామని చెప్పాను. కాబట్టి సిద్ధపరచండి. ఎవరైనా రెడీగా సిద్ధపడి ఉంటే అలాంటి వాళ్ళకి హెచ్చరించండి. రేపు పగటి కాలంలో ఉపవాస ప్రార్థన అయిపోగానే ఆ కార్యక్రమం జరుగుతుంది. హల్లెలూయా. సరే, చివరి ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పాలి అందరూ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హూరవరవరవర నిథోల రిబందరవలరి కిరుందరవరవరవర హిబరవలవరవర శబల తురవక తురవక బాబా నదావర శబల తురవక తురవ నిఖిలాందరవరవర శబ హీల్ దిఖవర శబందురవరవరవర హిరవవవవవవ దిఖతురవ. ఓ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం చెప్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు స్తోత్రములు. అగాధ జలములపై అల్లాడుతున్న నాయన, అయా నీ పరిశుద్ధాత్మ, నీ వెలుగును నాయన ఇదిగో మా మీద నీవు అల్లాడింప చేసిన తండ్రి, నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మొట్టమొదటి దినపు ఉపవాస ప్రార్థనలో ప్రభువా, ఇదిగో మేము అందరము ప్రభువా మొదటి వారముగా అయ్యా మేము ముందుముగా కానీ పలుకుచున్నాను. ఈ మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో మేమందరము నాయన ఐక్యత కలిగి ఉందుముగా కానీ పలుకుచున్నాం అయ్యా. ఈ మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో అయ్యా ఒక్కడైన నిన్ను మేము ఆరాధించబద్ధులమై ఉన్నాం నాయన. అయ్యా నిన్ను ఆరాధించి, అయ్యా నిన్ను సేవించి, అయ్యా నిన్ను ప్రార్థించుండగా ఇదిగో మేము మా కుటుంబాలకు తిరిగి వెళ్తుండగా నీ సన్నిధిని, అయ్యా నీ సహవాసాన్ని, నీ బలమును, నీ శక్తిని మేము మోసుకొని వెళ్తున్నాం నాయన. ఇదిగో మాకు ముందుగా నీ దేవదూతల సన్నిధి సహవాసాన్ని తోడుగా ఉంచండి అయ్యా. నీకు స్తోత్రములు. ఇదిగో నీతో గడిపిన ఈ సమయం ఎంత మాత్రం వృధా కాలేదు నాయన. అపవాది శక్తులను ఎదిరించుటకు అయ్యా మేము మాత్రమే సర్వశక్తిని ధరించుకున్నాం నాయన. సర్వాంగ కవచమును మేము ధరించుకుని ఉన్నాం ప్రభువా. ఇదిగో నీ వెలుగుతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం, నీ బలముతో నింపినందుకు స్తోత్రములు. ఇదిగో దైవదాసుని ప్రభు నువ్వు నిలబెట్టి అయ్యా బహుబలముగా నాతో మా అందరితో మాట్లాడిన తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తుంది. ఇంకా నీ బలమును, ఇంకా నీ శక్తిని ప్రభువా అయ్యా నువ్వు అనుగ్రహించి ఇంకా బహుబలముగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనకి వచ్చిన ప్రతి ఒక్కరిని నైనా, చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను పేరు పేరున దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, వృద్ధి పొందింపజేయండి, గొప్ప చెయ్య మొదలు పెట్టండి నాయన. వారి పేరును వ్యాప్తింపజేయండి ప్రభువా. అయ్యా మాతని నేను ప్రార్థించిన ప్రతి విన్నపములు యేసుక్రీస్తు నామములో అవి అవునుగా కాని పలుకుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో సుఖ నిద్రను అనుగ్రహించండి. తిరిగి రేపు పగలు జరగబోతున్న ఆరాధనలో, తిరిగి రేపు రాత్రి మా మధ్యలోనికి వస్తున్న దైవ జనునితోను నాయన నీ సన్నిధితో నిడిగా ఉంచి నాయన. అయ్యా మొదటను ఉన్న ఆశక్తిని జీవన వరకు, కడ వరకు నాయన మేము మోసుకొని ఎక్కడ మేము తొట్టిల్లక, ఎక్కడ మేము పడిపోక, ఎక్కడ మేము కృంగిపోక నీలో కొనసాగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ
ఇంతవరకు నీ సన్నిధి సహవాసాన్ని నాకు మా అందరికి తోనిటిగా ఉంచి నన్ను మమ్మల్ని స్వస్థపరిచి ఆదరించి విడిపించి బలపరిచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి విశ్వాసములో ఆరోగ్యమును స్వస్థతను విడుదలను అడిగి పొందినాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం కొడిసే బిడ్డలందరికీ ఈ 40 దినములు తోడి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణందరి వందనాలు అందరికీ తెలియపరచండి. కూడి వస్తే వారి సమస్యలు పోతాయి, వారి వ్యాధులు పోతాయి, అనేక అద్భుత సాక్ష్యాలు మీరు వింటారు. హల్లెలూయా. దయచేసి ఒక నిమిషం కూర్చుందామా? ఒకసారి మీ అందరు వాచ్లు చూడండి. మీ అందరూ ఎంత అయిందండి? టైం ఎంత అయింది? దీన్ని నేను నడిపించానా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడా? అందరు చెప్తారు ఒకసారి హల్లెలూయా. ఈ నడిపింపు ఎవరిది? మనిషి ఉందా, పరిశుద్ధాత్మ ఉందా? ఇన్ని ప్రార్థనలు, ఆరాధన, పాటలు, వాక్యము, వ్యక్తిగత ప్రార్థనలు ఇవన్నీ జరిగించింది దేవాతి దేవుడు మాత్రమే. హల్లెలూయా. తెలియని వారికి తెలియపరచండి. రేపు సాయంత్రం మరొక దైవచనులు మన మధ్యలో రాబోతున్నారు.